హరి ఓం. 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 26వ తేదీ హైదరాబాదులోని అత్తాపూర్ ప్రాంతంలో ఉప్పరపల్లి బస్తీలో హైందవ నగర్ వేదికగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న హిందుత్వం ద్వారా నిరాశ నిస్పృహల నివారణ, హిందుత్వం ద్వారా నిరాశ నిస్పృహల నివారణ అనే అంశం మీద ప్రసంగానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. వందే మాతర గీతం వెలువడి 150 ఏళ్ళైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని వందే మాతర సంవత్సరంగా ప్రకటించింది. దేశభక్తి ప్రపూరితమైన ఈ నిర్ణయాన్ని మనం గౌరవిస్తూ వందే మాతర నినాదంతో ప్రవచనాన్ని ప్రారంభం చేస్తున్నాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. రాజుల శక్తితోడ ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ తల్లి భారతమాత. రాజుల శక్తితోడ ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ ధీరాజుల మేధతోడ కవిరాజుల సద్గుణ బోధతోడ. రాజుల శక్తితోడ ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ ధీరాజుల మేధతోడ కవిరాజుల సద్గుణ బోధతోడ ద్యోరాజుగ వెల్గుని భరతరాజ్యము, ద్యోరాజుగ వెల్గుని భరతరాజ్యము నూత్న యుగమ్మునందునన్ రాజులునట్లుగా, నూత్న యుగమ్మునందునన్ రాజులునట్లుగా యువతరం ఒక దీక్షను బునగావలెన్. ఈ నవతరం ఒక దీక్షను బునగావలెన్. భారతదేశం విశ్వగురువు అయింది, కాబోతోంది. ఈ మాటలు ఒక 10 ఏళ్లుగా చాలా తరచుగా వింటున్నాం. ఒకప్పుడు విశ్వగురువుగా ఎందుకు ఉంది అంటే దానికి 4 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి, రాజుల శక్తి. పరిపాలకులు నిర్వీర్యులైతే దేశమంతా భ్రష్టు పట్టిపోతుంది. యథా రాజా తథా ప్రజ. ఆ రాజులు ఎంత శక్తిమంతులు అంటే ఒక గోవుని ప్రాణాలు కాపాడడం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడినవాడు దిలీప మహారాజు. ఒక మనిషి ప్రాణాలు కాపాడడం కోసం అతను ఆకలి తీర్చడానికి ప్రాణత్యాగానికి సిద్ధపడినవాడు రంతిదేవ మహారాజు. ఒక పావురం ప్రాణాలను కాపాడడం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడినవాడు శిబి చక్రవర్తి. ఒక విషపు పురుగు పాము ప్రాణాలు కాపాడడం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడినవాడు జీమూత వాహన చక్రవర్తి. ఇది నా దేశాన్ని పరిపాలించిన రాజుల త్యాగమయ చరిత్ర. ఇక్కడ తల్లులకి తండ్రులకి నమస్కారం పెట్టి కోరుతున్నా, మీ పిల్లల పాఠాల్లో ఇవి ఉన్నాయా గమనించండి. ఈ సమ్మేళనం ఎందుకు అవసరమో మీకు అర్థమవుతుంది. పిల్లల పాఠాల్లో ఇవి లేవండి. ఇందులో ఏదన్నా ఓ పాఠం పెడితే మళ్ళీ 10 మతాల చరిత్రలన్నీ పెట్టాలి అక్కడ తూకం వేసి. ఆ తూకంతో పని లేదు. ఈ దేశంలో 140 కోట్ల జనాభాలో 110 కోట్ల పైన మేమే ఉన్నాం. మా పాఠాలు మా వంతు ప్రకారం, మా రేషియో ప్రకారమైనా మాకు ఉండాలని ఉద్యమాలు చేయాలి. మనం ఖచ్చితంగా మనం ఎక్కువ అడగట్ల, మన నిష్పత్తి ప్రకారం మనకేమనండి. సమానం అంటే కుదరదు. ఎన్నికలు తెలుసును కదండి, రాజకీయ నాయకులు చాలామంది ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా సరే నెగ్గాడంటారే. మనకి ఇతర మతాల కంటే 1 ఓట్లు కాదండి, కొన్ని కోట్ల ఓట్లు ఎక్కువ ఉన్నాయేమో. ఖచ్చితంగా హిందువులదే పెత్తనం, అనుమానం లేదు అందులో. మన మాట చల్లవలసిందే. మరి మెజారిటీ అంటే ఏంటి? మెజారిటీ ప్రజల మనోభావాలను గౌరవించాలి కదా. మెజారిటీ పాఠాలు మనమే ఉండాలి కదా. మన రామాయణ భారత భాగవతాలే ఉండాలి కదా. లేవు పుస్తకాల్లో. పొరపాటున ఎవరికైనా ఒకటికి రామయ్య అని పేరు పెడితే ఇంకా 2 పేర్లు వేరే మతాలు పెట్టాల్సిందే. ఎందుకు పెట్టాలి? సంఖ్య ప్రకారం అయితే సంఖ్య ప్రకారమే గౌరవిద్దామండి. పోనీ తత్వజ్ఞానం ప్రకారం అంటారా? అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని మతాలకి సవాల్. ఉపనిషత్తుల్లో ఉన్న తత్వజ్ఞానం ప్రపంచంలో ఏ మతంలో లేదు, ఒక్క సనాతన ధర్మంలో తప్ప. దానికి సవాల్. ఎవరితో ఎక్కడైనా చర్చకు సవాల్. ప్రపంచంలో ఏ మతమైనా దేవుడు అక్కడున్నాడు, ఎక్కడున్నాడు, పరలోకంలో ఉన్నాడు, పరదేశంలో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడని చెప్పింది. నిన్ను నీ వెరుగుమా నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేద భూమి. దేవుడు ఎక్కడో లేడయ్యా, నువ్వే దైవం.
నువ్వెవరో తెలియక నువ్వు వ్యవహరిస్తున్నావు కాబట్టి నీకు అర్థం కావట్లా. తత్వమసి అహం బ్రహ్మాస్మి అని మనిషిని, జీవుణ్ణి, ప్రతి దాన్ని, చరాచర జీవరాశుల మొత్తాన్ని భగవత్ స్వరూపంగా గుర్తించిన ఏకైక జాతి హైందవ జాతి, ఏకైక ధర్మం హిందూ ధర్మం. మరి జనసంఖ్య ప్రకారము మనమే ఎక్కువ, తత్వజ్ఞానం ప్రకారము మనమే ఎక్కువ. సమానం అంటే ఏం సమానం? అలా అయితే ఇంకా చాలా మతాలు ఉన్నాయి, సంఖ్య ఎంతో తెలియదు, వాటిని కూడా సమానం చేయమనండి. మరి అన్ని మతాలు సమానం అంటే 3, 2 మాట్లాడొద్దండి. 16 ఉన్నాయండి. బౌద్ధం లేదా, జైనం లేదా, జొరాస్ట్రియన్ లేదా, వాటిని కూడా కలపండి. ఎందుకు సాగుతుంది ఇదంతా? మన పిల్లలు ఎందుకు చెడిపోతున్నారు? మన యువతరం ఎందుకు నిరాశ నిస్పృహలకు గురవుతున్నారంటే పాఠాల్లో ఇవి లేవండి. ఒక దిలీపుడు త్యాగం లేదు, ఒక రంతిదేవుడి త్యాగం లేదు, ఒక శిబిచక్రవర్తి త్యాగం లేదు. ఇక రాముడి సంగతి అసలు ఉండనే ఉండదు. అది మహాపాపం తలుచుకుంటే. అమ్మో రామాయణమే, కుంపలు అంటుకుపోతాయి. ఈ ధోరణి నడుస్తుంది. నేను హిందూ సమ్మేళనం అనగానే నాకేమీ ఇయ్యొద్దు, నేను తీసుకొని మాట్లాడే అవకాశం ఇచ్చారు అంతే చాలు. నేను ఎందుకు ఒప్పుకున్నానంటే పాఠాలన్నీ హిందూ మయం కావలసిందే, హిందూ ధర్మమయం కావలసిందే. అప్పుడే యువతరంలో నిరాశ నిస్పృహలు నశిస్తాయి, ఆత్మహత్యలు తగ్గిపోతాయి, అన్ని రకాల ఉత్సాహవంతంగా ఉంటారు. గ్యారంటీ ఇస్తాను నేను. ఇప్పుడు చెప్పిన మాటల ద్వారానే గ్యారంటీ ఇస్తాను. యువతరం చాలామంది వచ్చారు ఇక్కడికి. నేను ఇప్పుడు వస్తుంటే నాకు కనపడిన వాళ్ళని చూస్తే ఈ దేశం ఖచ్చితంగా బాగుపడుతుందని నాకు నమ్మకం కలిగింది. యువతరం చిన్నవాళ్ళైనా నమస్కారపూర్వకంగా వాళ్ళని ఆశీర్వదిస్తున్నాను. నమః అనే శబ్దానికి ఆశీర్వచనం అని కూడా అర్థం. నమః అంటే అన్నం అని కూడా అర్థం ఉంది. ఇంతమంది యువతరం ఇక్కడికి హాజరయ్యారు అంటే దేశం బాగుపడడానికి సిద్ధంగా ఉంది, అనుమానమే లేదు ఇక్కడ. నిన్న రాత్రి నేను ఎక్కడో ప్రవచనం ముగించుకుని పెడుతుంటే మధ్యలో గచ్చిబౌలిలో ప్రవచనం అయింది. మాతృపంచకమని శంకరాచార్య స్వామి స్తోత్రం మీద. ఇంటికి వెడుతూ ఉంటే నేను నా శ్రీమతి దారిలో ఎక్కడో కారు ఆపాల్సిన అవసరం ఉండి కాస్త ఏదో భోజనం అక్కడ పలహారం ఏదో చేయాలి, ముందు సీట్లోకి మారదాం ఏదో. నేను దిగేసరికి 4 ఆటోలు ఉన్నాయి అక్కడ. అది ఆటో మెకానిక్ షాపు. అక్కడి నుంచి అతను వచ్చాడు. రాత్రి 11 గంటల వేళ. అతను ఎలా ఉంటాడో మీరు ఊహించగలరు, ఇంక వర్ణించక్కర్లేదు. అయినా వచ్చాడు. నేను ఇలా దిగి ముందు సీట్లోకి, గురువుగారు మీరా, అవి నమస్కారం అన్నాడు. కానీ వంగి పాదాలు ముట్టుకోలా. ఎంత నిజాయితీగా మాట్లాడు. సార్ నా పరిస్థితి బాగోలేదు సార్, మిమ్మల్ని ముట్టుకోకూడదు సార్, నీకు నేనే నమస్కారం పెడుతున్నా అన్నాను. అంటే పాపం అతనికి తెలుసు, అతను ఆన్లో ఉన్నాడు కదా, నేను ఆఫ్లో ఉన్నాను. నా పరిస్థితి బాగోలేదు సార్, మిమ్మల్ని ముట్టుకోకూడదు సార్. ఏం పర్వాలేదే, చాలా బాగా చెప్తున్నారు సార్. అయ్యో బాబోయ్, చాలా బాగా చెప్తున్నారు సార్, మా బతుకులు ధన్యమైపోయా అన్నాడు. నిజంగా నా జీవితం ధన్యమైందని నాకు అనిపించిందండి. ఖచ్చితంగా అక్కడికి తీసుకెళ్ళాలి. హిందూ ధర్మాన్ని మనం అక్కడికి తీసుకెళ్ళాలి. కోటీశ్వరుల మధ్యలోకి, పండితుల మధ్యలోకి, పారిశ్రామికవేత్తల మధ్యలోకి కాదమ్మా. అల్పాదాయ వర్గాల్లోకి, బలహీన వర్గాలలోకి, పేద వర్గాలలోకి, బాధలు తట్టుకోలేక తాగేస్తున్న వాళ్ళలోకి హిందూ ధర్మాన్ని తీసుకెడితే తాగడం మానేసి ఆత్మజ్ఞానం అనే అమృతం తాగుతాడమ్మా. ఆత్మజ్ఞానం అనే అమృతం తాగుతాడు ఖచ్చితంగా. అది అలవాటు చెయ్యాలి. అది ఈ మత్తులు, ఈ మద్యాలు ఏం కిక్కిస్తాయండి? పద్యం ఇచ్చే కిక్కు మద్యం ఎక్కడిస్తుందండి? అర్థం లేని మాట తప్పితే. పద్యం ఇచ్చే కిక్కు మద్యం ఇస్తుందా? నీ ఆరోగ్యాన్ని కాపాడి సంపూర్ణంగా నేను చైతన్యవంతుని చేసే పద్యం ముఖ్యమా? ఊరికి కాసేపు ఏదో నిన్ను కష్టాల నుంచి మరిపించి మళ్ళీ తర్వాత నేను నాశనం చేసే మద్యం ముఖ్యమా? ఆలోచించండి. అనేక భేదాలు ఉన్నాయండి. మద్యపానానికి మాత్రం మత భేదం లేదు, కుల భేదం లేదు. ఈ మధ్య స్త్రీ పురుషుకు భేదం కూడా లేదు. నమఃశివాయ బ్రహ్మాండంగా ఉంది. మొత్తం తెలంగాణలో 40% పుచ్చుకుంటున్నారట. పత్రికల్లో వచ్చిన వార్త, నేనేం కల్పించాల. 40% ఓటింగ్ ఉండదు ఎక్కడ, 40% పుచ్చుకుంటారు. ఇప్పుడు ఆలోచించండి. దీనికి వ్యసనానికి ప్రధాన కారణం నిరాశ నిస్పృహ. సమస్యలు వస్తున్నా మనకి ఏం చేయాలో తెలియట్లా. ఏం ఆలోచిస్తున్నామంటే తాత్కాలికంగా తప్పించుకుందాం. మీరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసిన తర్వాత ఆ తప్పించుకునే ప్రయత్నం మద్యపానమైనా ఒకటే, మరో పూజ అయినా ఒకటేనండి. తప్పించుకోవడమేనండి. తప్పించుకోవద్దు. జిడ్డు కృష్ణమూర్తి గారు అనే మహాతత్వవేత్త చెబుతాడు, నువ్వు తప్పించుకోవద్దు, అక్కడే ఉండు, దాంతోనే ఉండు. ఫేస్ ఇట్.
మనల్ని తట్టుకోలేక ఆ సమస్య ఎగిరిపోవాలి. అది వివేకానందుడు మాట. అంత చైతన్యాన్ని ఇవ్వాలి జనానికి. సమస్యలకి భయపడి మనం పారిపోవడం కాదు. వీడెవడు కదిలేట్లే లేడరా, వీడు మేరు పర్వతంలో ఉన్నాడు, ఎన్ని వచ్చినా కానీ ఇలాగే ఉన్నాడు, వీడు ప్రభ ఎక్కడ తగ్గలా అని మనల్ని చూసి ఆ సమస్య పారిపోవాలి. అది ధర్మం. ఎందుకు దిలీపుడు ఒక గోవు కోసం ప్రాణం వదిలేశాడు? ఎందుకు రంతిదేవుడు ఒక మనిషి, అది కూడా ఆటవికుడు వచ్చి నాకు అన్నం కావాలంటే అన్నము లేదు, కొన్ని మధురాంబువులు ఉన్నవి రావుమన్న రావన్న అని, నా దగ్గర అన్నం లేదయ్యా మరి నన్ను ఏం చేయమంటాడు, కానీ నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లు కూడా ఇచ్చేసాడు. అప్పటికి 3 రోజులుగా భార్యాభర్త ఉపవాసం వాళ్ళు. అది నా దేశాన్ని పాలించిన రాజుల చరిత్ర. 3 రోజులుగా భార్యాభర్త ఉపవాసం అంటే వానప్రస్థాశ్రమం. వానప్రస్థాశ్రమం అంటే వంట వండుకోరు, ఎందుకంటే గ్యాస్ దొరకదు, పెట్రోల్ దొరకదని వాళ్ళకి తెలుసు, మానేశారు ముందే గొడవ లేకుండా. వానప్రస్థాశ్రమం అంటే వంట వండుకోరు, కేవలం భార్యాభర్త వెళ్ళి ఓ పెద్ద పెడతాకి చిన్న పెడతాకి వచ్చుకుని ఆ నీళ్లు తాగుతూ అక్కడ ఉంటారు అంతే. అడవిలో దొరికిన పళ్ళు తింటారు, దొరకపోతే మానేస్తారు, అంతే లెక్క. అలా 3 రోజులు ఉపవాసం ఉండగా ఏవో 2 పళ్ళు దొరికితే అవి తిందామనుకునేలాగా ఒక ఆయన వస్తే ఆయనకి ఇచ్చేశారు. తర్వాత ఇంకొకరు వచ్చి నాకు ఆకలి అవుతుందంటే అన్నము లేదు, కొన్ని మధురాంబువులు ఉన్నవి త్రావుమన్న రావన్న, శరీరధారులకు ఆపద వచ్చిన వారి ఆపదలు గ్రండన మాంచి వారికి సుఖం బిడుకంటెను వండు మేలున్నదే, నాకు దిక్కు పురుషోత్తముడు ఒక్కడి సొమ్ము పుల్కస అని పోతన గారి పద్యంలో చెప్పి ఆ ఉన్న నీళ్లు ఆయనకిచ్చి ప్రాణ వదలడానికి సిద్ధపడ్డాడు. అది నా దేశ చరిత్ర. ఇది పిల్లలకి తెలియాలా వద్దా? ఇవాళ ఎంత సంపాదించినా సరిపోట్లా, ఎంత జీతం ఉన్నా సరిపోట్లా, పిల్లనిచ్చి పెళ్లి చేయాలంటే ప్యాకేజీ ఎంత అంటున్నాడు. ఇక్కడ కిందంత పొడుగు లీకేజీ ఉంది, గమనించరు. ఇక్కడ ప్యాకేజీ ఎందుకమ్మా? పిల్లని ఇవ్వడానికి. ఈ పిల్లని కూడా ప్యాకేజ్ చేసేస్తాడు వాడు. పిల్లని ఇవ్వడానికి ప్యాకేజీయా? ఇందాక మాట్లాడిన పెద్దవారు వక్తలు చెప్పినట్టే మనం చిన్న నా బొజ్జకు శ్రీరామరక్ష, నా కొడుకు కూతురు బాగుంటే చాలు, దేశం ఏమైపోయినా మనకక్క. ఓ పక్క మనమన్న దేశాలన్నీ నేపాల్, భూటాను, శ్రీలంక లాంటివన్నీ పోగా ఇప్పుడు ఉన్నవి కూడా ఆక్రమించే ప్రయత్నంలో అరుణాచల్ నాదే అంటున్నాడు చైనా వాడు. మనం మాట్లాడుకోరుకుంటా అరుణాచల్ నాదే అంటే మన యువతరానికి అసలు పట్టదు. అరుణాచల్ అంటే ఎక్కడ మనకు తెలుసున్న అరుణాచలం రావణ మహర్షి అరుణాచలమే, కానీ అరుణాచల్ ప్రదేశం ఒకటి ఉంది. ఇది ఆలోచన చేయాలి. ఎందుకు వస్తున్నాయి నిరాశ నిస్పృహలు? దానికి సమాధానం హిందూ ధర్మంలో ఎక్కడ ఉంది? భారతంలో శాంతి పర్వంలో ఒక అద్భుతమైన ఆఖ్యానం ఉంటుంది. 180వ అధ్యాయంలో. ఓపుకున్న వాళ్ళు ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. వ్యాస భారతం. భారతం శాంతి పర్వం 180వ అధ్యాయం. కాశ్యపుడు అని ఒక విద్యార్థి ఉంటాడు. ఆయన గురుకులంలో చదువు ముగించుకున్నాడు, ఇంటికి వెడుతున్నాడు. ఇక ఇంటికి వెళ్ళాక ఏదో వివాహం చేసుకుని బాధ్యతలు స్వీకరించాలి. తల్లిదండ్రుల బాధ్యత, వివాహం భార్య పిల్లల బాధ్యత. కానీ ఆయన దగ్గర డబ్బు లేదు, పేద కుటుంబంలో పుట్టాడు. ఏదో గురుకులంలో విద్యాభ్యాసం అయిపోయింది. ఇంటికి వెళ్ళాక ఈ బాధ్యతలన్నీ నెత్తి మీద పడతాయి కదా అని ఆలోచించుకుంటూ వెడుతున్నాడు పాపం. ఈలోపు ఆ పెద్ద జమీందారు అయిన ఒక ఆయన పెద్ద రథం వేసుకుని వచ్చాడు. ఆ దారిలో ఆ రథం వేగంగా వెడుతోంది. ఆ వేగంగా వెడుతున్న రథం ఈ కాశ్యపుణ్ణి గుద్దేసింది. పాపం ఆయన కింద పడిపోయాడు. ఒళ్ళంతా గాయాలయ్యి పట్టించుకోకుండా ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు. ఇతనికి లేచి ఒళ్ళు దులుపుకున్నాక చూస్తే ఆ రథం అప్పటికే ఆమెడ దూరం వెళ్ళిపోయింది, 6 మైళ్ళు. అప్పుడు ఇతని జీవితం మీద విరక్తి వచ్చింది. నేను పేదవాడిని కాబట్టే కదా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఇదే ధనవంతుల అబ్బాయినైతే అతను ఇలా చేస్తాడా? వాడు ధనవంతుడు కదా కాబట్టే కదా నన్ను పట్టించుకోలేదు. సాటి పేదవాడు ఉంటే నా కష్టాలు వాడికి తెలుసుండేవి కదా. డబ్బు లేకపోవడం ఎంత దుర్మార్గం లోకంలో. బహుశా పాపాత్ముడు ఎవరంటే దేశంలో డబ్బు లేని వాడేనేమో. డబ్బున్న వాళ్ళంతా పుణ్యాత్ములై ఉంటారు అని అతని జీవితం మీద తీవ్ర విరక్తి వచ్చి ఇంత చదువుకున్నవాడు ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. అక్కడ ఓ చెట్టు, మర్రి చెట్టు లాంటిది, దాని ఓడ తీసుకుని అలా పేక్క ముడేసుకుంటున్నాడు. ఆశ్చర్యకరం. ఈ దేశంలో గాలి కూడా దంపతులు విడిపోవడానికి అంగీకరించదు. ఈ దేశంలో నీరు కూడా ఈ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి అంగీకరించదు. దట్ ఈజ్ మై ఇండియా. వశిష్ఠ మహర్షికి 100 మంది కొడుకులు చనిపోతే జీవితం మీద విరక్తి కలిగి నదిలో దూకాడు. ఇంకెందుకు ఇది, అరుంధతీదేవిని నేనే ఓదార్చుకుంటా, ఇంత తపశ్శక్తి ఉండి కొడుకులను బతికించుకోలేకపోయా అని తన మీద తనకే విరక్తి, అసఖ్యము ఏర్పడి నదిలో దూకాడు. నది ఏం చేసిందంటే ఎంత ప్రయత్నం చేసినా సరే అతన్ని దూకనివ్వకుండా తీసుకొచ్చి బయటపడేసింది.
తర్వాత ఎందుకైనా మంచిది ఇంక ఇలా చేస్తుందని బాహువులు కట్టేసుకుని చేతులు తాళ్లతో కట్టేసుకుని దూకాడు. అప్పుడు మళ్ళీ ఆ నది వెనక్కి తోసేసింది, గట్టుకు తోసేసింది. నిన్ను చంపడానికి నాకు అధికారం లేదు, అసలు ఒక మహర్షిని చంపడానికి నేను సరిపోను. మహర్షులు నదుల కంటే, సముద్రాల కంటే, పంచభూతాల కంటే పవిత్రులైన మహానుభావులు, మిమ్మల్ని మేము చంపలేమని తోసింది. ఆ నదినే బాహుదా అన్నారు. ఇప్పటికీ బాహుదా నది ఉంది భారతదేశంలో. వశిష్ఠునికి బాహువులు ఇచ్చింది బాహువును దదాతీతి బాహుదా. అటువంటి నదులు ఇవి. అందుకని వెంటనే ఇతను ఆత్మహత్యకు సిద్ధపడగానే విచిత్రంగా ఒక నక్క ప్రత్యక్షమైంది. ఇక్కడ అడవిలో ఎవరు ఉంటారండి, అడవిదారిలో నక్కలే కదా. నక్క వచ్చింది. ఆ నక్క విచిత్రంగా ఇతనితో మాట్లాడుతోంది మనుష్య భాషలో. ఇతనికి ఆశ్చర్యమైంది. అంటే నక్క రూపం ధరించిన వాడెవడో దేవత కాపాడడానికి వచ్చాడు. ధరించి ఎందుకు చనిపోదాం అనుకుంటున్నావు, ఎందుకు చనిపోదాం అనుకుంటున్నాడు, ఏది చెప్పాడు. ఓ పని చేయి, నాకు కూడా చనిపోవాలని ఉంది, నీతో పాటు నేను ఊరేసుకుంటాను, పక్కనే ఇంకో ఊడ చూడు, రెండు ఇద్దరు కలిసి వేసుకుందామని. నువ్వు నక్కవి అడవిలో ఉంటున్నావు, నువ్వు సుఖంగా ఉన్నావు, నీకేమిటి? పైగా నక్క కష్టపడి సంపాదించక్కల పులో సింహమో ఏదో దేన్నో చంపుతుంది, ఆ మాంసం మిగులుతుంది, అది తింటుంది. అందుకే జిత్తులు మారి నక్క అంటారు. దానికి శాకాహారం మాంసాహారం భేదం లేదు. ఎప్పుడేది దొరికితే ఇది బోత్ శాకాహారం అండ్ ఎన్వి రెండు కొట్టేస్తుంది అక్కడ, వి అండ్ ఎన్వి. దానికి ఏది దొరికితే పైగా దానికోసం అది సొంతంగా ఏ జంతువుని చంపలేదు. అందుకే నక్క ఏం చేస్తుంది, సింహాన్నో పులినో ఏనుగునో రెచ్చగొట్టి ఇంకో దాన్ని చంపేలా చేస్తుంది. అందుకే నక్కంటే జిత్తులు మారి మోసం అంటారు. ఆ మోసం దానికి అవసరం, లేకపోతే అది బతకలేదు, దానికి ఆహారం దొరకదు. అందుకే నువ్వు నక్కవి కదా, నీకు ఆహారానికి ఏం లోటు లేదు కదా, 4 కాళ్ళు ఉన్నాయి, పెద్ద ఊహ ఉంది, బుద్ధి ఉంది, నువ్వు బతకచ్చు కదా, నువ్వెందుకు చచ్చిపోతుంటే అదంటుంది. నువ్వెందుకు చచ్చిపోతున్నావు అంది అతను. జాగ్రత్తగా విందాం కథని. నువ్వెందుకు చచ్చిపోతున్నావు అంటే అతను అన్నాడు, నాకు ఇలా అవమానం జరిగింది, నేను పేదవాడిని కాబట్టే కదా, నాకు డబ్బు లేదు అందుకని చనిపోతున్నా. అంటే అదేంది, నాకు చేతులు లేవు అందుకని చచ్చిపోదామన్నది. కాళ్ళు ఉన్నాయి కానీ చేతులు లేవు కదా, నాకు 4 కాళ్ళే ఉన్నాయి, భగవంతుడు 2 చేతులు ఇచ్చుంటే బాగుండు. అదేమిటి చేతులు లేకపోతే ఏమి, అదేమి లేదు. పాణి మధ్య స్పృహాస్మాకం, పాణి మధ్య స్పృహాస్మాకం యథా తవ ధనస్య వై. కాశ్యప విద్యార్థి, వేదం చదువుకున్నావు, శాస్త్రాలు చదువుకున్నావు, నీ శాస్త్రాల్లో ఎక్కడ ఆత్మహత్య మహాదోషమని లేదా, మనిషి భగవంతుడు ఇచ్చిన బతుకు చివరి వరకు బతకాలని లేదా, అంత విద్యావంతుడు నువ్వే చనిపోతుంటే ఏమీ తెలియని చిత్తులు మారని అక్కడ నేను చచ్చిపోతే నష్టమే ఉందయ్యా. పైగా నేను చచ్చిపోతే అడవిలో జంతువులు కొన్ని సంతోషిస్తాయి, మోసగించే జంతువు పోయిందని. నా బతుక్కే ఉంది కనుక ప్రయోజనం, నీ బతుక్కు ప్రయోజనం ఉంది. విద్వాంసుడివి నువ్వు, బాగుండాలి, 10 మందికి జ్ఞానాన్ని అందించాలి. అటువంటి నువ్వే ఆత్మహత్య చేసుకుంటే నేను చేసుకోవడంలో తప్పే ఉందయా. అందుకని నాకు కూడా ఒక అసూయ ఉంది, అది నిన్ను చూడగానే కలిగింది. ఎందుకంటే నీకు చేతులు ఉన్నాయి, నాకు చేతులు లేవు, 4 కాళ్ళే ఉన్నాయి. చేతులుంటే గొప్ప సుఖాలన్నీ ఉన్నాయి కదా. పాణి మధ్య స్పృహాస్మాకం యథా తవ ధనస్య వై న పాణి లాభత న పాణి లాభాదధిక లాభ కశ్చన విద్యతే న పాణి లాభాదధిక లాభ కశ్చన విద్యతే. నాకు చేతులు ఉన్న వాళ్ళని చూస్తే అసూయగా ఉంటుందయ్యా. పాణి మధ్య స్పృహ అస్మాకం. నీకు డబ్బున్న వాళ్ళని చూస్తే బాధగా ఉన్నట్టే నాకు చేతులు ఉన్న వాళ్ళని చూస్తే బాధగా ఉంటుంది. అంటే నక్క ఏం చెబుతోంది, ప్రతి మనిషికి ఏదో ఒక లోపం ఉంటుంది, అది ఇంకోళ్ళకి గుణమై ఉంటుంది. వాళ్ళకున్న దాన్ని చూసి మనం అసూయపడ్డామంటే ఆత్మహత్యకే సిద్ధపడతాం. అందుకే ఎదుటి వాళ్ళతో పోల్చుకోవద్దు. వాళ్ళకి లేని సుఖాలు మనకి చాలా ఉన్నాయి. ఒక్కోడు ఉంటాడు 200 కోట్లు సంపాదిస్తాడు, కానీ ఏమంటాడు, ఏమయ్యా 200 కోట్లు ఉన్నాయని దగ్గర వాడు ఎవడనంటే, ఏందా 200 కోట్లు కాస్త మా తోడేలుడికి 400 కోట్లు ఉన్నాయంటాడు. నీ తోడేలుడికి క్యాన్సర్ ఉంది, నీకు వస్తే ఒప్పుకుంటావా? మరి వాడుకున్న క్యాన్సర్ నీకు అక్కర్లేదన్నప్పుడు వాడుకున్న 400 కోట్లు నీకెందుకండి? ఇదేనండి వాళ్ళ కుటుంబాలను వేధిస్తున్నది. చిన్న బొచ్చకు శ్రీరామరక్ష ఎందుకు వచ్చిందంటే, మనకు 6000 చదరపు అడుగుల విల్లా కావాలి, విలవిల్ల ఆడిపోవాలి, మామూలు ఇల్లు సరిపోదు ఇక్కడ. 6000 చదరపు అడుగులు ఇంట్లో ఎంతమంది ఉంటారో? 2 ఉంటారు, 6 కూడా ఉండరు కనీసం. 6 బెడ్రూములు 6 బాత్రూములు ఉంటాయి. ఎవరికి మలమూత్ర దిగ్బంధం అయిపోయింది ఒత్తిడితో. ఇన్ని బాత్రూములు ఎందుకు? బాత్రూములు ఎక్కువ, బెడ్రూములు ఎక్కువ. ఒక బంధువు వస్తే వాడు ఒక బెడ్రూమ్ ఇచ్చేయాలండి, హాల్లో పడుకునే వాళ్ళు లేడు. పోనీ హాల్ ఏమైనా ఖాళీగా ఉందంటే, ఇంద్రుడి చింతామణి సింహాసనం అంత పీఠం ఉంటుంది. దాని పక్కన మళ్ళీ ఇటో ఐరావతం, ఇటో కుముదం, అష్టదిగ్గజాలు ఉంటాయి సోఫాలు. అందులో దేంట్లోనూ కూర్చోలేము. ఒకళ్ళు పొరపాటును కూర్చున్నామంటే వెనకాల 2 తరగడాలు ఉండాలి, కింద 2 సోఫాలు ఉండాలి. దేనికి ఇవన్నీ?
ఇంకా పెద్ద కర్మ ఏమిటంటే ఈ మధ్య నేను కొన్ని చోట చూస్తున్నా, ఈ సోఫాలన్నీ చైనా నుంచి వస్తాయి. నమశివాయ. నా ఇండియాలో సోఫాలు తయారుకైనా మనకి నచ్చవు. హిందూ సమ్మేళనం అంటే అందరం అర్థం చేసుకుందాం. భారతదేశం నెంబర్ 1 ఆర్థిక శక్తిగా ఎదగాలి అంటే ఏ దుకాణానికి వెళ్ళినా ఇది భారతీయమా కాదా అని అడిగి కొనాలి ఖచ్చితంగా, లేకపోతే మనకు అక్కర్లేదు. ఇంద్రుడి పీఠమైనా మనకు అక్కర్లా, మనకి చింతామణి పీఠం అక్కర్లా. చింత చిగురు పప్పు చాలు, మనకి హాయిగా ఆనందంగా ఉంటాం. మనకి చింతామణి పీఠం ఎందుకండి? దాన్ని కూడా చైనా నుంచి తెప్పిస్తారా? మన దేశం వస్తువులు గొప్ప, మన బంధువులాగా అది చైనా నుంచి వచ్చింది, అది జపాన్ నుంచి వచ్చింది, మా అమ్మాయి జపాన్లో ఉంది, ఎవరో చేసుకుంటుంది, అయిపోయింది లెక్క అంతే. ఇవే మాటలు వేళ వినపడుతున్నాయి. అందుకని ఈ కథ, ప్రతి మనిషికి ఏదో ఒక లోపం ఉంటుంది, అది ఉన్నవాడిని చూసి అసూయ పడుతూనే ఉంటాడు. అందుకని నక్క ఏమంటుందంటే, పాండు నాకు చేతులు ఉన్న వాళ్ళని చూస్తే అసూయ్యా. అదేమిటి చేతుల వల్ల ప్రత్యేకమేముంది నీకు నాలుగు కూడా? అలా ఉంటే అలాగా, చేతులు ఉంటే ముళ్ళు గుచ్చుకుంటే తీసుకోవచ్చు. కాళ్ళలో ముళ్ళు కాలుతో ఎలా తెస్తామంటే చేతితో తెస్తాం. చేతులు ఉంటే ముళ్ళు గుచ్చుకుంటే తీసుకోవచ్చు చెప్పిందండి, అది ఉపాయం చెప్పింది. అది చేతులు ఉంటే ముళ్ళు గుచ్చుకుంటే తీసుకోవచ్చు. ఏమైనా ఈగలో దోమలో వాళ్తే తోలుకోవచ్చు. హాయిగా అన్నం తినచ్చు. కావలసిన వాళ్ళని అమ్మాయినో కూతురునో భార్యనో భర్తనో పిల్లాడినో ఎవరినైనా కావలసిన బంధుమిత్రుల్ని ఆలింగనం చేసుకోవచ్చు. శుభ్రంగా మంచి చేతులు ఉన్న చొక్కాలు, లాల్చీలు చొక్కాలు, టీషర్ట్లు అన్నీ తొడుక్కోవచ్చు చేతులు ఉంటే. వాహనం శుభ్రంగా బండి నడపచ్చు. ఆ రోజుల్లో 2 ఎడ్ల బండి, ఈ రోజుల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బండి. ఏదైతే చేతులు ఉంటే ఎన్నో చేయొచ్చు అని భారతంలో చెప్పాడు ఉపయోగాలు. 5000 ఏళ్ల క్రితం ఇన్ని పనులు చేయొచ్చు కదా చేతులతోటి. మరి అటువంటిది నాకు కావాలి కదా ఖచ్చితంగా, అది లేకుండా ఎలాగా? అందుకని నేను చేతుల్లో ఉన్న నిన్ను చూసి అసూయపడుతున్నానయ్యా, అంతకంటే ఏం లేదు అంటే ఆశ్చర్యపడతాను. ఓయ్ బాబోయ్, నక్కకు కూడా కోరికుందనమాట, అది చేతులు లేవని అసూయపడుతున్నట్టే నేను డబ్బు లేని వాడిని ఎదుటి వాళ్ళని చూసి అసూయపడుతున్నా. నా వైదుష్యంతో నా డబ్బు నేను సంపాదించాలి తప్ప ఆత్మహత్య చేసుకోవడానికి వీల్లేదు అని నిర్ణయించుకున్నాడండి కాశ్యపుడు చివరికి. అది కథ. ఇటువంటి కథలు పాఠాల్లో ఉంటే ఐఐటీలో ఆత్మహత్యలు, బీటెక్లో ఆత్మహత్యలు, ప్రేమలో విఫలమయ్యారని ఆత్మహత్యలు ఉండవమ్మా అసలు ఖచ్చితంగా. ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో తల్లిదండ్రులు అందరూ గమనించండి. ప్రధానంగా 10-12 కారణాలు ఉన్నాయి, లేకపోలేదు. ఇవాళ నిరుద్యోగ సమస్య గట్టిగానే ఉంది. ఉన్న ఉద్యోగానికి కూడా భద్రత లేదు, అదో సమస్య. వాడిని ఎప్పుడు తీసేస్తారో తెలియదు. సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఎలా ఉన్నాయంటే, పని చేయకపోతే చేయలేదని తీసేస్తారు, బాగా పెంచితే జీతం పెంచాలని తీసేస్తారు. మొత్తం మీద తీసేయడం ఖాయం. తీసేయడానికి ఒక లీడర్ని పెడతారు, వాడినే టీఎల్ అంటారు, తీసేసే లీడర్. నువ్వు ఏడాదికి ఎంతమందిని తీసేయడానికి నిర్ణయం చేయి, నీకు జీతం ఎక్కిస్తావు, వాడు తీసేస్తాడు. వాడు సొమ్మేం పోయింది? వాడు ఉద్యోగం తీసేయకుండా ఉండాలంటే వాడు తీసేయాలి 10 మందిని. ఈ ఉద్యోగాలు మనకు అవసరమా? లక్షల ఏళ్ల భారతదేశ చరిత్రలో ఆత్మహత్య అనే మాట వినలేదండి, ఆత్మహత్య అనే మాట వినలేదు. ఇవాళ మన కులవృత్తులన్నీ మనం మానేసాం. అందరూ ఇంజనీరింగ్, అందరూ ఇంగ్లీష్ మీడియం, అందరూ సాఫ్ట్వేర్, అందరూ అమెరికా. దేశం ఏమైపోయినా మనకు అక్కల. అందుకే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఆ అమెరికా వెళ్ళడానికి, ఆ ఇంగ్లీష్ మీడియానికి, ఆ ర్యాంక్కి 1వ తరగతి నుంచి ఒత్తిడి. వాడు 8వ తరగతి నుంచి ఐఐటి కోచింగ్ అనగానే అందులో చేర్పిస్తాం. బట్టికెళ్ళి మనం శ్లోకాలు చెబుతాం, పద్యాలు చెబుతాం, మీ పిల్లలకి ధైర్యాన్ని ఇస్తామంటే, ధైర్యం ఎందుకు, డబ్బులు కావాలి కానీ అని బయలుదేరాం ఇక్కడ. అందుకే సరస్వతి శిశు మందిరాల్లో మనం చేర్పించాం. వాళ్ళు శ్లోకాలు చెబుతారు, పద్యాలు చెబుతారు, అవన్నీ ఎందుకండి, డబ్బులు కావాలి. 8వ తరగతి నుంచే ఐఐటి కోచింగు, 6వ తరగతి నుంచే ఇంకా ఎంసెట్ కోచింగు. కడుపులో ఉండగానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే అక్కడ చేర్పిస్తాం. పట్టుకెళ్ళి లక్షలు కట్టేసి దానికోసం ఆడ మగ కుక్కపిల్ల నక్కపిల్ల అందరూ ఉద్యోగాలు చేసి సంపాదిస్తారు. ఈ డబ్బులు కట్టాలి కాబట్టి. అయితే ఇంత డబ్బు అవసరం లేదు, ఎంతమంది ఉద్యోగాలు అవసరం లేదు, ఒకడో ఇద్దరు ఇంట్లో ఉండి ఇంటి పనులు చూసుకోవచ్చు. అబ్బాయి అందరూ సంపాదించాల్సిందే, అందులో హైదరాబాద్ మధ్యాక. ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి? మన అజ్ఞానం. ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగం భద్రంగానూ లేదు, పని భారం ఎక్కువైంది. ఓ పక్క కాస్ట్ ఆఫ్ లివింగ్, జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. దీనికి తోడు మన యువతరానికి వేళ బాగా అలవాటైంది స్మార్ట్ ఫోన్ కారణంగా. ప్రేమలు ఎవరిని ప్రేమిస్తారో తెలియదు. ఇందాక పెద్దలు చెప్పినట్టే ఫేస్బుక్లో ఎవడో పరిచయం కాగానే వాడికి మెసేజ్లు పెట్టేస్తారు. తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు. ఏమన్నా అంటే ప్రైవసీ అంటే అర్థం ఏంటంటే పరాయి వాడికి వశ్యం అయిపోయారని అర్థం. ప్రైవసీ అంటే అర్థం. హాల్లో ల్యాండ్ ఫోన్ ఉన్నప్పుడు ఈ లవ్ అఫేర్ గొడవలు లేవు. మూతి పగిలిపోయేది అమ్మాయి కానీ అబ్బాయి కానీ మాట్లాడితే. ల్యాండ్ ఫోన్ హాల్లో ఉంది, అందరికీ వినపడేలా మాట్లాడాలి. ఎవరితో మాట్లాడుతావు నువ్వు ఇక్కడ?
ఇప్పుడు బాగా రూమ్ తాళాలు వేసుకుని మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. అందుకని తల్లిదండ్రులు నిజంగా పిల్లల్ని కాపాడుకోవాలంటే ఒకే ఒక ఉపాయం అండి, ఆ గదిలో మన బట్టలు కూడా పెట్టుకోవాలి. అమ్మ బట్టలు, నాన్న బట్టలు, నాన్నగారు కళ్ళజోడు, అమ్మ ఫోన్ లాంటివి అక్కడ ఉండి మాటి మాటికి తలుపు కొట్టి పెడుతూ ఉండాలి. అంతే, దొంగల గదిలోకి పోలీసులు వెళ్ళినట్టే లెక్క. కళ్ళజోడు మర్చిపోయానమ్మా అన్నారు, అడిగితే మళ్ళీ నీ కోసం నిఘా అనకూడదు, కళ్ళజోడు మర్చిపోయానమ్మా అని వెళ్ళాలి. ఆ ఫోన్ ఏం చేస్తుందో చూడాలి, లేకపోతే మర్నాటికి ఖాయిదం లవ్ జిహాద్ ఖాయం. తండ్రి అయినా అంతే, ఆయన ఏదో మర్చిపోయినట్టు అక్కడికి వెళ్ళాలి, చూసుకోవాలి. లేదా ఇద్దరు బిడ్డలను మనం చూడకపోతే 200 మందిని హాస్టల్లో పెట్టుకుని వాళ్ళు ఎలా చూస్తారండి మన అజ్ఞానంగానే? ఎక్కడో భారత్తున పట్టుకెళ్ళి హాస్టల్లో చూస్తారట, అన్ని వాళ్ళే పెడతారట, అన్ని వాళ్ళే. ఎందుకమ్మా అన్ని వాళ్ళే చేస్తే మనం ఎందుకు కన్నాం పిల్లల్ని? ఇద్దరిని మనం చూసుకోలేం కానీ 2000 మందిని వాళ్ళు చూస్తారా? జరిగే పనేనా? ఎంత అజ్ఞానంలో ఉన్నాం, మన బాధ్యతలు తప్పించుకుంటున్నాం మనం. కొన్ని తప్పించుకునేమన్నా ఇంట్లో ఉంటామా? ఒకళ్ళు రోటరీ క్లబ్బు, ఒకళ్ళు లయన్స్ క్లబ్బు, పిల్లలు ప్యాకెట్ క్లబ్బు. మళ్ళీ మనకి సంఘంలో పేరు కావాలి కదా, అందులో మెంబరు, పేపర్లో పేరు, యూట్యూబ్లో అన్నీ రావాలి. అందుకని ఏదో దాంట్లో చేరుతాం కాలక్షేపానికి. ఆ కాలక్షేపం అయితే పిల్లలతో చేయొచ్చు కదా, ఆ కాలక్షేపంలో ఇంట్లో వంట వండుకోవచ్చు కదా, అది పనికిరాదండి. ఏదో సంఘంలో ఉంటే మర్నాడు పేపర్లో పేరు వస్తుంది, ఇంట్లో వంట వండితే పేరు ఎక్కడ వస్తుంది? రాదు కదా. మనకి పేరు కావాలి, ప్రసిద్ధి కావాలి. ఇవాళ పేరు ఫేమస్ అవ్వాలి, ప్లస్ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇది కూడా కారణం అండి. నిరాశ, నిస్పృహ. నువ్వు అనుకున్న పేరు నీకు రాకపోతే నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు. ఇంకా నీ టికెట్ నీకే ఇవ్వకుండా ఇంకోటి ఎవరికైనా ఇస్తే అది ఒకటే పార్టీ కాబట్టి ఈయన పోసుకోడు పెట్రోల్. అనుచరుడు కూడా పాపం రోజు పొద్దున్న 2 ఇడ్లీ తింటూ అక్కడ కూర్చుంటాడు, వాడిని పోసుకోమంటాడు. ఇక్కడ నమశివాయ పెద్ద ఆడావిడి, ఆయనకి టికెట్ ఇవ్వరు. ఎవరికి ఇచ్చారు? నీ పార్టీ వాడికి ఇంకోటికి ఇచ్చారు. నువ్వు ఎలా పోసుకుంటావా? బుద్ధి ఉందా లేదా? ఈ పార్టీయే కదా, అదే నాకు ఇవ్వాలి, పార్టీ ఎవరికి కావాలి? అయిపోయింది. ఇంకా పార్టీలు మాత్రం ఏం చేస్తాయి? ప్రతి దాంట్లో మనమే. ఏమనంటే రాజకీయ భవిష్యత్తు దేనికి? దేశం కోసం, నీ సొంతం కోసం కాదు. ఇక్కడ విద్యార్థి భవిష్యత్ దేనికి? దేశం కోసం. కుటుంబ భవిష్యత్ దేనికి? దేశం కోసం. ఏదైనా దేశం కోసమే, దేశం కోసం కాదు అని ఒక్క మాట గుర్తుపెట్టుకుంటే జీవితాలన్నీ బాగుంటాయండి. ఏదైనా దేశం కోసమే, దేశం కోసం కాదు. ఖచ్చితంగా మనం దేశం కోసం చేస్తున్నాం, దాన్ని దేశం కోసం చెయ్యాలి. రకరకాల ప్రేమలు, అంతేకాదు ప్రమాదకరమైన బంధాలు. ఇవాళ ఈ ఫేస్బుక్లు, యూట్యూబ్లు వచ్చిన తర్వాత ఎవరితో మాట్లాడతారో తెలియదు, ఎవరికి డబ్బులు పంపుతారో తెలియదు, ఎవరిని ఏం చేస్తారో తెలియదు. ఎవరో స్నేహితులు అనగానే లొంగిపోవడం, తర్వాత అన్నీ అయిపోయాక అమ్మకి చెప్పడం, నాన్నకి చెప్పడం. ఏం చేస్తాం ఇక్కడ? దానికి తోడు కుటుంబ కలహాలు, దంపతుల మధ్యలో కూడా విచిత్రం. సంతృప్తి ఎవరికీ లేదండి. ఇదివరకు ఏదో పెళ్ళి అయింది అంటే ఓ గ్యారంటీ ఉండేది ఈ దేశంలో, ప్రభుత్వ ఉద్యోగం ఉందంటే ఓ గ్యారంటీ ఉండేది. ఇవాళ ఈ 2 గ్యారంటీలు లేవు. ప్రభుత్వ ఉద్యోగం లేనే లేదు, గొడవ లేదు, తీసేయండి. గ్యారంటీ కదా, అసలు ఉంటే కదా. ఇక పెళ్ళి అయిందంటే ఇదివరకు గ్యారంటీ ఉండదు. ఏమైనా సరే ఆడ మగ కట్టుబడి ఉండేవారు. కట్టుకున్నాక కాచిపోయి తప్పుతుందా అని టీయో కాఫీయో కాచివాడు మొహాన్ని పోసేవారు. ఇప్పుడు ఆ గొడవ లేదు. ఇంకా వీడు కాకపోతే ఇంకోడు, ఈవిడు కాకపోతే ఇంకొత్తి, రెడీ బయట మార్కెట్ అంతే. 2వ పెళ్ళి, 3వ పెళ్ళి, చచ్చిపోతున్నాం శుభలకిస్తే అనుమానం వస్తుంది, ఎన్నో పెళ్ళిని అడగాల్సి వస్తుంది. 2వ పెళ్ళి అనే పరిస్థితే రాకూడదు. ఒకవేళ వచ్చిందంటే కర్మకాలు ఏ గుళ్ళోనో రహస్యంగా చేసుకోవాలి. దానికి మళ్ళీ పెద్ద వెడ్డింగ్ కార్డా, ప్రీ వెడ్ షూటా, పెద్ద హడావిడా, ఏమైపోతారు యువతారు, ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు అనే అభిప్రాయానికి వచ్చేస్తున్నారండి వాళ్ళు ఇక్కడ. ఇదివరకు అలా కాదని 2వ పెళ్ళైన మాట ఉండేది కాదు, విడాకులైన మాట ఉన్న దేశం మొత్తం మీద 140 కోట్ల మంది జనాభాలో మా విడాకులు తప్ప విడాకులు లేని దేశం అండి. ఈవేళ ఏమైపోయింది ఆలోచించండి ఒక్కసారి. నిరాశ, నిస్పృహలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? భర్త ఓ మాట అంటే భార్య ఆత్మహత్య, భార్యతో పడకపోతే భార్య పుట్టింటికి వెడితే భర్త ఆత్మహత్య, ఇద్దరితో పడకపోతే పిల్లల ఆత్మహత్య. ఏంటిది? ఆ నిరాశ, నిస్పృహల నివారణ మన హిందూ ధర్మం ద్వారా, శాంతి పర్వం ద్వారా, భారతం ద్వారా, ఒక నక్క ద్వారా నిరూపణ అయింది, నివారణ అయింది. ఒక నక్క ద్వారా. నాకు కూడా ఉందయా నిరాశ, నాకు చేతులు లేవు, నీకు చేతులు ఉన్నాయి కదా, అందుకని నేను అనుకుంటున్నాను నీకు చేతులు ఉన్నాయి కదా, మానవులంతా అదృష్టవంతులు కదా అంటే. ఇలాగ ఎన్నో రకాల కారణాల వల్ల మనకి ఇవాళ కుటుంబ కలహాలు, అనారోగ్యాలు. ఇవాళ అనారోగ్యం లేని వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఎంత ఆశ్చర్యకరంగా ఉందమ్మా. 30 ఏళ్ల గుండెపోట, 35 ఏళ్లకి షుగరు, బీపీయా, క్యాన్సర్లా, ఏదో మామూలు జ్వరము, తలనొప్పి వచ్చినంత ఇదిగా క్యాన్సర్లు వస్తున్నాయండి. ఎందుకని? మానసిక ఆందోళనలు బాగా ఎక్కువైనాయి. గమనించండి, మానసిక ఆందోళనలు బాగా ఎక్కువైనాయి. ఆందోళనలు వస్తే మాట్లాడేవాడో కూడా లేడమ్మా. అందుకే హిందూ ధర్మంలో ఒక వ్యవస్థ ఏమిటో తెలుసా? వినడానికి చాలామంది మహిళలు, యువతరం కూడా వచ్చారు కాబట్టి చెబుతున్నా. కుటుంబం అంటే ఏమిటో రామాయణంలో చెబుతాడు.
కుటుంబం అంటే ఏమిటి నిర్వచనం ఒకటి ఉందండి. ఈవేళ మీరు ఫ్యామిలీ అన్నది ఇంగ్లీష్ మీడియం పుస్తకాల్లో చూడండి, తల్లి తండ్రి ఇద్దరే ఉంటారండి, కిందో ఇద్దరు ఉంటారండి, మేమిద్దరం మాకిద్దరు. అది కాదండి కుటుంబం. బాలకాండలోనే కుటుంబం అంటే ఏమిటో దశరథుడు చెబుతాడు. కుటుంబం అంటే భార్య భర్త ఉండాలి, వాళ్ళ తల్లిదండ్రులు ఉండాలి. నలుగురు అయ్యారు అప్పటికి. అంటే భర్త తల్లిదండ్రులు, మనకి హిందూ ధర్మంలో మేకు బిగించినట్టుగా ఉంటాయి వ్యవస్థ. ఇద్దరు తల్లిదండ్రులని పెట్టుకున్నామంటే కొట్టేసుకుంటారు, అనుమానం లేదు ఇక్కడ, మొత్తం పోటీలు వచ్చేస్తాయి. అందుకని భర్తకి మగవాడికి ముందు బాధ్యత. ఒకవేళ అక్కడ మగపిల్లలు లేకపోతే ఆడపిల్లలది బాధ్యతేనండి, తప్పేం లేదు అందులో. మగవాడు ఉంటే మగవాడిదే బాధ్యత తల్లిదండ్రులను చూడటం, ఆడపిల్లకి ఆ బాధ్యత లేదు. అందుకే స్పష్టంగా విభాగం స్పష్టంగా ఉంటుంది. తండ్రి పోతే ఎవరు కర్మకాండ చేయాలంటే పెద్ద కొడుకు చేయాలంతే, ఎవరైనా చేయిస్తుంటే ఎవరూ చేయరు, వదిలేస్తారు వాడిని. అందుకని ఖచ్చితంగా తల్లిదండ్రులు భార్యాభర్త ఉండాలి, భర్త తల్లిదండ్రులు అక్కడ నలుగురు అయ్యారు. పిల్లలు 5గురు ఉండాలని చెప్పారండి. ఈవేళ నవ్వు వస్తుంది నిజంగా అంటే. 5గురు ఉండాలి, 3 ఆడపిల్లలు 2 మగపిల్లలు కానీ, 3 మగపిల్లలు 2 ఆడపిల్లలు కానీ, మొత్తం మీద 5గురు ఉండాలని హిందూ పూర్వం ధర్మశాస్త్రంలో చెప్పారు. ఎందుకో తెలుసా? 4 పిల్లలు ఉన్న చోటే కష్ట సుఖాలన్నీ తెలుస్తాయండి. ఈవేళ ఒంటికై సొంటు కొమ్ము, కష్టమైన వాడే సుఖమైన వాడే, వాడు దువ్వేస్తున్నారు, ఆవు దూడం దువ్వినట్టు దువ్వేస్తున్నారు వాడిని. ఇంకా మా అబ్బాయి మా బంగారు కొండ, మా బాజాల బండ అని వాడు 7వ తరగతిలో బండి ఇస్తున్నారు, వాడు వెళ్ళే ఉండ గుద్దిస్తున్నాడు. ఇక్కడ కమిషనర్ ఆయన సిపి సజ్జనార్ గారు చెప్పింది ప్రధానమైన అన్నీ 20 నుంచి 40, 18 to 25 మధ్యలో ఉండే పిల్లలు రోజుకి 21 మంది చచ్చిపోతున్నారమ్మా. గంటకొకరు సుమారుగా. ఎంతమంది తల్లులు తండ్రులు గర్భశోకంతో పరితపించిపోతున్నారో యువతరం ఆలోచించండి. ఆయన చెప్పిన ప్రధాన కారణాలు మూడు నేను చూశాను. 1 తాగడం, 2 ఎడంవైపు నుంచి దాటి వెళ్ళిపోవడం, 3 అతివేగం. ఈ 3 మనిషి దోషాల వ్యవస్థ దోషాల ఆలోచించండి. తాగడము వాడి తప్పే. అసలు దాటాలనే పని ఏమిటండి? మనం ఎవరు వెనకాల ఉంటే వెనకాల ఉండలేమో, దాటాల్సిన పని ఏంటి మనకి? మనం వెనకాల ఉన్నాం, ముందు ఒక బండో మనిషో వాడే ముందెడతారు, వాడిని ముందున్నాడు కదా. నేను బోర్డు విదేశాలు తిరిగానండి. నేను ఇప్పటికి అమెరికా దేశంలో, ఆస్ట్రేలియాలో చూశాను. సాక్షాత్తు అధ్యక్షుడు వచ్చి క్యూలో నిలబడితే అతను కూడా ఎక్కడున్నాడో అక్కడే ఉంటాడు, ముందుకు వెళ్ళాడు, అసలు అక్కడే ఉంటాడంతే. అతను ముందు ఒక సామాన్య పౌరుడు ఉంటాడు, ఉండని. నేను మాజీ ప్రెసిడెంట్ అవన్నీ కుదరదు ఇక్కడ. ఇక్కడ ప్రధానమంత్రి వరకు అక్కర్లేదండి. పంచాయతీ సర్పంచ్ కూడా మొత్తం దూసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక్కడ సర్పంచే అంటాడంతే. సార్పంచ్ జారిపోతుండే కానీ సర్పంచ్. నువ్వు సర్పంచ్ అయితే ఏంటయ్యా, నువ్వు ఇంకా ఆదర్శంగా ఉండాలి. నువ్వు ఎలా దూసుకెడతావు ముందుకి? గుళ్ళో ఈయనకి ప్రాధాన్యం, బళ్ళో ఈయనకి ప్రాధాన్యం, మళ్ళో ఈయనకి ప్రాధాన్యం. ఈ ప్రాధాన్యాల కోసమే రాజకీయ పదవులు. ఈ ప్రాధాన్యాలు లేకపోతే పదవులు కూడా అడగరు అసలు. ఎక్కడికి వెళ్ళినా ప్రాధాన్యం. శేషవస్త్రం, ఏదో పూర్ణకుంభం, దాని అర్థాలు తెలిస్తే కదా అసలు మనకి. పూర్ణకుంభం ఎవరికి పడితే వాడికి పూర్ణకుంభ స్వాగతాలు చెప్పకూడదండి. నేను శాస్త్రం తెలిసి చెబుతున్నా. పూర్ణకుంభ స్వాగతం ఎవరికి చెప్పాలో తెలుసా? ఒక శంకరాచార్యకి చెప్పాలి, ఒక కంచి పరమాచార్యకి చెప్పాలి, ఒక శృంగేరి భారతీ తీర్థస్వామికి చెప్పాలి. ఈసారి నిర్ణయించుకోండి పూర్ణకుంభ స్వాగతాలు ఎవరికి చెప్పాలి. ఓ పుష్పగుచ్చం చేతిలో పెట్టండి. పూర్ణకుంభ స్వాగతం ఏంటంటే దాన్ని అవమానించడం. ఎవరు పడితే వాళ్ళకి అది పట్టుకుపోతారు. ఏదో నీళ్ళబిందా, లేదా వాటర్ బాటిలా? పరిపూర్ణ యోగి అయిన వాడికి పూర్ణకుంభ స్వాగతం చెప్పాలి. ఆ వేదాంత పరిజ్ఞానం ఉన్నవాడికి పూర్ణకుంభ స్వాగతం చెప్పాలి. సమాజంలో హోదాలను బట్టి స్వాగతం చెప్పకూడదండి. అధికార హోదాను బట్టి, రాజకీయ హోదాను బట్టి పూర్ణకుంభ స్వాగతాలు చెప్పరండి, చెప్పకూడదు. అలాగా మనకు అలవాటు అయిపోయింది అంతే. నాకు వచ్చాను, నాకు పూర్ణకుంభం పెట్టల. నువ్వు ప్రజల ఎత్తి మీద ఎప్పుడో పెద్ద కుంభం పెట్టావు. ఇదో పెద్ద ఇది. ఎక్కడ ఆ పేరు ఎవరు రాశారు? పూర్ణకుంభం. ఎందుకైనా అదో పెద్ద ఆ హోదా అయిపోయింది వేళ. అందుకని తనకి ఏం కావాలో, ఏం చేస్తున్నాడో ఆలోచించట్లే ఇక్కడ. అందుకని కుటుంబం అంటే ముందు తల్లి తండ్రి, ఆయన తల్లిదండ్రి, భార్యాభర్త, 5గురు పిల్లలు. ఎందుకని? ఆడపిల్లలు మగపిల్లలు కష్ట సుఖాలు తెలియాలి. పూర్వకాలం ఏంటంటే మా చిన్నతనంలో చూసేవాళ్ళం, ఆ ఇంట్లో ఆడపిల్ల లేకపోతే ఆడపిల్లలు ఇచ్చేవారు కాదు. మేము ఇవ్వం, మీకు ఒక్క ఆడపిల్ల కూడా లేదు, మీకు కష్ట సుఖాలు తెలియదు, మా అమ్మాయిని ఏడిపించుకు తింటారు, మేము ఇవ్వం, ఆడపిల్ల ఉంటేనే ఇస్తాం. అది పద్ధతి. ఇవాళ ఆడ మగ ఎవరు లేని చోట పట్టుకెళ్ళి పిల్లల్ని ఇచ్చి పారేస్తున్న వాళ్ళు ఏమవుతున్నారండి? అక్కడ ఒంటికే సొంటు కొమ్మలో తయారయ్యారు తలుపులు వేసుకుని. 5గురు పిల్లలంటే గమనించండి, తల్లి తండ్రి భార్య భర్త, 5గురు పిల్లలు. 9 అయ్యారా? 10వ ఎవరంటే కుటుంబంలో ఆశ్చర్యపోతారమ్మా. కొని ఒక్క భారతీయ సాహిత్యం మాత్రమే, రామాయణం మాత్రమే చెప్పగలుగుతుంది, ఇతర సాహిత్యాల్లో ఉండదు. 10వ సభ్యుడు ఎవరో తెలుసా? ఇంటికి వచ్చిన అతిథి కుటుంబ సభ్యుడని చెప్పారండి. అది భారతీయ నాగరికత.
కుటుంబం అంటే అతిథితో కలిపి. అందుకే మన నినాదాలు గమనించండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. ఇంతవరకు ఏ దేశంలోనైనా ఉంటాయండి, పెద్ద విచిత్రం కాదు. ఇక్కడ అతిథి దేవో భవ అనే మాట ఒక్క భారతదేశంలో మాత్రమే, ఒక్క హిందూ ధర్మంలో మాత్రమే ఉంటుంది. నేడు ఒక్క పూట తిని వెళ్ళిపోయేవాడు, మన డబ్బు ఖర్చు పెట్టించేవాడు దేవుడా? ఎలా దేవుడు అవుతాడు? త్యాగం అంటే అదే కదా. నీ కోసం, నీ పెళ్ళాం పిల్లల కోసం నువ్వు వండుకు తింటే త్యాగమే ఉంది అందులో. ఆలికి అన్నం పెడితే ఊరికి ఉపకారమా అని సామెత. ఆలికి అన్నం పెడితే ఊరికి ఉపకారమా? మా ఆవిడికి నేను అన్నం నువ్వు పెట్టకపోతే ఎవడు పెడతాడా? మన ఇంట్లో కుటుంబ సభ్యులకు మనం అన్నం పెట్టడం పెద్ద ఉపకారం కాదండి. నేను రోజు మా ఇంట్లో నాతో పాటుగా 5గురు వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు భోజనం చేస్తారని చెప్పండి. ఆయన నిజంగా ధర్మరాజు అంటే ఆయనే. అతిథి దేవో భవ. ఎందుకంటే త్యాగం అలవాటు చేస్తున్నాం మనం. పిల్లలకు కూడా తెలుస్తుంది, ఈవేళ మా ఇంటికి అతిథి వచ్చారు, మా అమ్మగారు అన్నం వండారు, మా నాన్నగారు కూర్చుని పెట్టారు, నా చేత ఏదో ఆయనకి దండం పెట్టించారంటే వాడు కూడా రేపొద్దున అదే సంస్కృతిని కొనసాగిస్తాడు ఖచ్చితంగాను. అది మనం అలవాటు చేయాలి పిల్లలకి. ఎంతసేపు రే ఇది మన పొలం కాపాడుకోవాలి, ఇది మన ఇల్లు కాపాడుకోవాలి, ఇది మన డబ్బు కాపాడుకోవాలని చెప్తారండి. ఇది మన భాష కాపాడుకోవాలి, ఇది మన సాహిత్యం కాపాడుకోవాలి, ఇది మన హిందూ ధర్మం కాపాడుకోవాలి. అది కూడా చెప్పండి, అది కూడా చెప్పండి. ఆస్తులేనే ఎంతసేపు చెప్పేది. ఇది మన హిందూ ధర్మం కాపాడుకోవాలి, ఆస్తి కంటే ముఖ్యం ఇది. ఇది మన దేశ చరిత్ర. అందుకని కుటుంబం అంటే 10 మంది ఉండాలి, లేకపోతే అలాగా. అలాగే నిరాశ నిస్పృహ ఎందుకు వస్తున్నాయి, దాన్ని ఎలా పోగొట్టుకోవాలి? ఇవాళ కుటుంబాల్లో పెద్ద లోపం ఏంటో తెలుసా? పెద్దవాళ్ళు లేకపోవడం. దశరథుడు చెప్పాడే తల్లి తండ్రి ఉండాలని. ఎక్కడున్నారండి వాళ్ళు? ఓల్డేజ్ హోమ్లో ఉన్నారు. నిన్నగాక మొన్న ఎక్కడో ఒక పెద్ద ఆవిడ్ని కలిశాను నేను. 100 ఏళ్ళండి ఆవిడకి, 100 ఏళ్ళండి. ఆవిడ పుట్టిన వయసు ఆవిడ చెప్పలేకపోతుంది. నాకు ఏం గుర్తు, 100 ఏళ్ళే. ఆవిడ చెప్పిన కొన్ని గుర్తులను బట్టి ఆవిడ 100 ఏళ్ళు దాటిపోయిందని మేము గమనించాం. ఎందుకంటే అప్పుడు జరిగిన ఏవో తుఫాన్లో వరదలో చెప్పింది, అవి జరిగి 100 ఏళ్ళు దాటిపోయింది. ఆవిడ పాట పాడమంటే అంబంబజే జగదంబంబజే అంబంబజే జగదంబంబజే అని బ్రహ్మాండంగా పాడేసింది అరగంట. కానీ ఆవిడ కదిలించగానే నాకు కన్నీళ్ళు వచ్చాయి. మీకు ఎంతమంది అమ్మా పిల్లలన్నా? 6 అంది. పోన్లేండి 6 పిల్లలతో సుఖంగా లేదు ఎవరు మన దగ్గర లేరు, నేను ఒక్కతనే ఉంటున్నానంది. నమశివాయ నమశివాయ. ఎలా మారిపోయింది. 6 పిల్లలున్న తల్లి ఒక్కత్తి ఉండడమా? 6 పిల్లలున్న తల్లి ఒక్కత్తి ఉండడమా? ఇక్కడే హైదరాబాదులో ఎన్నో కథలు మీరు విన్నారు. 95 ఏళ్ళ ఆవిడ, నేను ఏడాది క్రితం పత్రికల్లో చదివా, అంబర్పేటలో 95 ఏళ్ళ ఆవిడ ఒక్కతే అపార్ట్మెంట్లో చనిపోయింది. 2 రోజుల పాటు ఎవరికి తెలియలా. కొడుకు పక్క వీధిలో ఉంటున్నాడమ్మా. కొడుకు పక్క వీధిలో ఉండడం ఏంటమ్మా? 95 ఏళ్ళు తల్లిని పెట్టుకుని. మనం మనుషులమేనా? మనం మనుషులమేనా? తల్లి తండ్రి అమ్మమ్మ తాతయ్య, మా అమ్మ తాతయ్య ఇంట్లో ఉంటే నిరాశ నిస్పృహ ఉండవండి. మీకు దానికి ఉదాహరణ ఏమిటో తెలుసా? భారతంలో కర్ణపర్వంలో ఓ చిత్రమైన ఘట్టం ఉంటుంది. క్రైసిస్ మేనేజ్మెంట్, దీన్ని సంక్షోభ నివారణ. కర్ణపర్వం అంటే ఎప్పుడు తెలుసా? 17వ రోజు యుద్ధం. ఇంకొక రోజులో యుద్ధం అయిపోబోతోంది. అది ఇంకా తెలియదు వాళ్ళకి, కానీ అయిపోబోతుంది. 18తో అయిపోయింది కదా. 17వ రోజు మధ్యాహ్నం 3 గంటలకి కర్ణుడు మరో సూర్యుళ్ళ వెలుగొందుతున్నాడు. మరో సూర్యుళ్ళగా, ఆయన సూర్యపుత్రుడు కదా. అప్పుడు మాధవ మన రథమునటు పోనిమ్ము అన్నాడు అర్జునుడు. ఇక కర్ణుడి సంగతి తేల్చుకుందామని. అప్పటికే ఆయన ఒక వార్త తెలిసింది. ధర్మరాజు కర్ణుడి చేతిలో ఓడిపోయాడు. కేవలం ఏదో ధర్మరాజు చేతకాని వాడు అనుకోకండి. ఉదయం 11ంటికి ధర్మరాజు చేతిలో కర్ణుడు ఓడిపోయాడు. కర్ణుడిని చంపేంత అవకాశం ధర్మరాజుకు వచ్చింది. భారతాన్ని చదవకుండా మాట్లాడదు. ధర్మరాజు బలహీనుడు కాదు. ధర్మరాజుకి ఉదయం 11:30 గంటల సమయంలో కర్ణుడిని చంపే అవకాశం వచ్చింది. పట్టుకున్నాడు చంపేద్దామని. కానీ పక్కనే భీముడు ఉన్నాడు. అన్నయ్య వాడు అర్జునుడి వాట వదిలే అని చెప్పాడు. అంటే వదిలేశాడు. ధర్మరాజు బలహీనుడు కాదండి. కానీ యుద్ధరంగంలో జయాపజయాలు ఎలా ఉంటాయంటే, ఎప్పుడు ఒక్క క్షణం మనం జారి వదిలేసామంటే మరుక్షణం మనమే చచ్చిపోతాం. అనుమానం వెళ్ళ 11:30కి భీముడు మాట విని అర్జునుడు వాటా కదా అని కర్ణుడిని వదిలేయడం పొరపాటైంది. ధర్మరాజు చేసిన పని పొరపాటైంది. 3ంటికి ఈయన దొరికాడు ఆయనకి. పొద్దున్నే వేసేస్తుంటే గొడవ లేకుండా ఉండేది. అందుకే యుద్ధరంగంలో ఎప్పుడు ఇక్కడ ఈ లావాదేవీలు పనికిరావండి. ఇక్కడ
యుద్ధానికి ఎప్పుడూ మనం కారణం కాకూడదు. భారతీయ యుద్ధనీతి రామాయణ కాలం నుంచి శ్రీరాముడి కాలం నుంచి శివాజీ కాలం వరకు ఒకటే లెక్క. యుద్ధానికి ఎప్పుడూ మనం కారణం కాకూడదు మిత్రమా. కానీ యుద్ధమే వస్తే మొదటి బాణం మనమే వెయ్యాలి. మొదటి బాణం మా అవతల వాడికి బాణం వేసే అవకాశం ఇచ్చాను, ఇక మనం ఉండవు ఇక్కడ, అంతే, నలుగురు మోసి నారాయణ అంటారు. ఇక నువ్వేమెత్తావు? అందుకే భారత యుద్ధంలో ద్రోణాచార్యులతో యుద్ధం వస్తే ఆయన ఈయన ఊరుకుంటున్నాడు. ఆయన బాణాలు వేసాక వేస్తాడు. నువ్వు అలా అంటే ఉండవని చెప్పాడు కృష్ణుడు. అలా అంటే ఉండవు ఇక్కడ. గురుభక్తి పనికిరాదు ఇక్కడ. ఆయనకి శిష్యప్రేమ లేనప్పుడు నీకు గురుభక్తి అంటే వేసాయి అన్నాడు, అంతే. అదే కృష్ణుడు అంటే. అందుకని ఇక్కడ కూడా కర్ణుడికి ఎదురుగా పెడుతుంటే కర్ణుడు యొక్క తేజస్సు చూసి, పరాక్రమం చూసి తట్టుకోలేక అర్జునుడు ఏమన్నాడంటే, మాధవా మన రథమ్మును వెనుకకు మరలనిమ్ము అన్నాడు. ధర్మరాజు ఓడిపోయేట బాధపడుతున్నట్ట. ఆయన ఒకసారి పలకరించి వద్దాం అన్నాడు ఆ వంకని. కృష్ణుడు కూడా ఫోన్లో ఇప్పుడు వస్తే కష్టం, ఒక గంట రెస్ట్ తీసుకుని వస్తే బాగుంటుంది అని తీసుకెళ్ళాడు వెనక్కి. అక్కడికి వెళ్ళేసరికి ఆయన ఏమిటి, ఆయన ఓడిపోయిన బాధలో ఉన్నాడు కదా. అర్జునుడు చూడగానే, అర్జున కర్ణుని చంపేశావా, అయిపోయిందా, జయహో జయహో అని మొత్తం పార్టీ ఇచ్చేస్తున్నాడు ఆయన. ఇంకా ఏం లేదు ఇక్కడ. ఆయన ఆ బాధ అలా ఉందని, చంపేసి ఉంటారు అయిపోయిందని పొగిడేస్తూ పద్యాలు పాడేస్తున్నాడు. 4 పద్యాలు అయ్యాక చెప్పాడు, నేను ఇంకా చంపలేదు, ఏమనుకోకు, చంపుదాం అనుకుంటున్నావా, ఇది పంచవర్ష ప్రణాళిక అని. ధర్మరాజు కోపం వచ్చి, నువ్వు వీరుడు కాదు, కుంతికి 4 కుమారులు, ఒక ఆడపిల్ల పుట్టింది, అదే నువ్వు, నీకు పౌరుషం లేదు, తీసేయి నీ గాంధీవం, కృష్ణుడికి ఇచ్చే అన్నాడు. పెద్ద సంక్షోభం అండి ఇది. వెంటనే అర్జునుడు ఏమన్నాడో తెలిసి, ఈయన ఎప్పుడో ఎక్కడో ఎవడో చూడకుండా మీడియా ముందు ప్రతిజ్ఞ చేసేట, ఎవడైనా సరే నా గాంధీవం ఇంకోళ్ళకి ఇమ్మనంటే వాడు తలకాయ తీసేస్తాను. ఇప్పుడు తయారయ్యాడు దీనికి, ఏదో పెద్ద అశ్వమేధ యాగంలాగా. అగో మా అన్నగారు నన్ను ఇంత మాట్లాంటాడా, అందుకని ధర్మరాజును చంపుతా అని గాంధీవంతో బాణం ఆయన మీద వేస్తున్నాడు. ఏమైపోతుందండి, కర్ణుడిని చంపడం మానేసి వచ్చి ధర్మరాజును చంపుతావు ఇక్కడ. అప్పుడు కృష్ణుడు సంక్షోభాన్ని నివారణ చేశాడు, ఆపాడు. బుద్ధి ఉందా లేదా నీకేమన్నా, వాడిని చంపేస్తానంటావు అంటే అన్నాడు, లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా. అయ్యా ఆత్మహత్య తప్పితే ఇంకేం మార్గం లేదని. సరిగ్గా ఈవేళ యువతరానికి 2 ఆలోచనలు వస్తున్నాయి స్మార్ట్ ఫోన్ కారణంగా. హత్య, ఆత్మహత్య. వాళ్ళకి ఏదైనా తేడా వస్తే వేసేయి, లేకపోతే వేసేసుకో, అంతే. ఈ 2 తప్పితే మార్గాలు లేవండి. కృష్ణుడు చెబుతున్నాడు ఇక్కడ మార్గాన్ని. యథాచ అల్పశ్రుతో మూఢక. అర్జున, చంపితే అన్నగారిని చంపుతానంటావు, లేకపోతే చచ్చిపోతానంట, ఇంకో మార్గం ఏం లేదా? ఆలోచించవయ్యా, బుద్ధి ఉపయోగించాలయ్యా. భగవంతుడు జన్మ ఇచ్చింది చచ్చిపోవడానికా? బీటెక్ చదివో, ఎంటెక్ చదివో చచ్చిపోవడానికా? సీటు రాకపోతే చచ్చిపోతావా? ప్రేమించకపోతే చచ్చిపోతావా? ఆ అమ్మాయి నన్ను ప్రేమించలా, చచ్చిపోతానంటాడు. నాకు ఆశ్చర్యంగా, ఒకవేళ ప్రేమించినా కూడా 2 ఏళ్ల తర్వాత పెళ్ళయ్యాక చచ్చిపోవడం ఖాయం కదా, ముందే చచ్చిపోవడం ఎందుకు? అది సుఖంగా ఉంటుందని సంసారం ఇవ్వడం చెప్తాడా? ఈలోపు ఆ అమ్మాయి ప్రేమించడం, ఇంకంతకంటే మంచి అమ్మాయి వస్తుందేమో. కొంపలంటుకు పోయి ఇప్పుడు 2 ఏళ్ళు ఆగచ్చు కదా, అదేమన్నా శుభవార్త చచ్చిపోవడం. అందుకని కృష్ణుడు చెబుతున్నాడు, చదువుకున్నవాడు ఎవడు ఇలా ఆలోచించాడు. అర్జున, అన్నగారిని చంపేస్తానంటావు, లేదా చచ్చిపోతానంటావు, ఏంటిది? ఇంకో మార్గం లేదా? యథాచాల్ప శృతో మూఢగా. ఇటువంటి కథలు మరో ధర్మంలో, మరో దేశంలో ఉండవమా? కేవలం హిందూ ధర్మంలో, భారతీయ సాహిత్యంలో, భారతంలో మాత్రమే ఉంటాయి. ఇవి మన పిల్లల చేత చదివించాలి. వాళ్ళకి చైతన్యాన్ని, జ్ఞానవంతులు చేసి చైతన్యాన్ని ఉద్బోధింపజేయాలి వాళ్ళకి. యథాచాల్ప శృతో మూఢగా ధర్మానాం అవిభాగవతు. యథాచాల్పశ్రుతో మూఢగ ధర్మానాం అవిభాగవతు. యథాచాల్పశ్రుతో మూఢగ ధర్మాణాం చ అవిభాగవతు. వృద్ధానపృష్ట్వా సందేహం మహచ్ఛభ్రం తవార్హతి. వృద్ధానపృష్ట్వా సందేహం మహచ్ఛభ్రం త్వమర్హసి. ఎందువల్ల వస్తుంది అర్జున నీకు ఈ పిరికితనం, చచ్చిపోవడం లేదా చంపేయడం అంటే? యథాచ అల్పశ్రుతో మూఢక. నీ చదివిన చదువు వ్యర్థమైపోయింది. నువ్వు ఊరికి బీటెక్ చదివా, ఎంటెక్ చదివా అని చెబుతున్నావు. మనోధైర్యం లేని చదువులు ఎన్ని చదివినా ఒకటేనమ్మా. తల్లులు తండ్రులు అందరూ ఆలోచించండి. మా వాడు ఐఐటి అని చెప్పడం కాదు, వాడు ఐటీఐ చదివినా మంచిదే. సుఖంగా ఉండడం ముఖ్యం, ఆనందంగా ఉండడం ముఖ్యం. ఐఐటి చదివి చచ్చిపోవడం కంటే పెద్ద చదువులు చదవడం, గొప్ప ఉద్యోగం చేయడం, బాగా డబ్బు సంపాదించడం కాదు. ముందు మన బిడ్డలు మన కళ్ళ ముందు ఉండాలా వద్దా? లేనప్పుడు దేనికండి ఈ చదువులన్నీ ఇక్కడ?
అందుకని ఆలోచన చేద్దాం. నిరాశ నిస్పృహల నివారణకి భారతీయ సాహిత్యం, హిందూ ధర్మం, అందున భారతం, రామాయణం ఎలా ఉపయోగపడుతున్నాయో తెలుసుకుందాం. తక్కువ చదువు కదా కాదా, నువ్వు చదువుకున్న చదువు వినియోగం చేయట్లేదు ఇక్కడ. ధర్మాణం అవిభాగవతు. ఎప్పుడు మానవ జీవన విధానంలో నిరాశ నిస్పృహ లేకుండా ఉండాలంటే డివైడ్ ది టైం, డివైడ్ ది డే, డివైడ్ ది నైట్, డివైడ్ ది హోల్ లైఫ్. మొత్తం భాగాన్ని విభాగాలు చెయ్యాలి. పొద్దున్న ఏం చేయాలి? ధార్మిక కార్యక్రమాలు చేయాలి. మధ్యాహ్నం ఏం చేయాలి? సంపాదించుకోవాలి. రాత్రి ఏం చేయాలి? కామోపభోగాలతో విలాసాలతో గడపాలి. ఈ మూడు జరుగుతున్నప్పుడు కూడా మోక్షం మీద దృష్టి ఉండాలి. ఇది శాశ్వతం కాదు. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. నాకు కావలసింది మోక్షం. ఈ ధర్మం ద్వారా, ఈ అర్థం ద్వారా, ఈ కామం ద్వారా నేను మోక్షాన్ని పొందుతున్నానా లేదా బంధాల్లో పడిపోతున్నానా అని ప్రతి మనిషి ఆలోచించుకోవాలి ఖచ్చితంగా. ఇది హిందూ ధర్మ సందేశం. అందుకే నువ్వు ధర్మార్థ కామ మోక్షాలని విభాగం చేసుకోలేదయ్యా. తక్కువ చదువుకున్న వాళ్ళగా, చదువు అర్థం కాని వాళ్ళగా మాట్లాడుతూ. అంతేకాదు అర్జున, మీ ఇంట్లో పెద్దవాడు లేరా అని అడిగాడండి కృష్ణుడు. వృద్ధాన్ అపృష్ట్వా సందేహం. ఎప్పుడు పిల్లలు బాగుండాలంటే, నిరాశ నిస్పృహలు లేకుండా ఉండాలంటే తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులను ఇంట్లో పెట్టుకోవాలమ్మా. ఆ మామగారి దగ్గర ఈ మనవరాలు ఏదైనా ఒక కష్టం చెప్పింది అనుకోండి, మా అమ్మ నన్ను ఎవడో మోసం చేశాడని చెప్పింది అనుకో, వెంటనే మామగా కూర్చోవే, మీ తాత నన్ను మోసం చేసి ఎప్పుడో పైకి వెళ్ళిపోయాడు అని ఆవిడ స్టోరీ చెబుతుంది. ఆవిడ లేకపోతే ఊళ్ళో స్టోరీ చెబుతుంది, లేకపోతే రామాయణం చెబుతుంది, లేకపోతే భారతం చెబుతుంది. మొత్తం మీద మనవరాలను శుభ్రంగా దువ్వేస్తుంది. ఇక్కడ ఆత్మహత్య నుంచి ఆపేస్తుంది. ఇవాళ పరిస్థితి ఏమొచ్చిందంటే, పిల్లల్ని జపాన్లో పెట్టాం, చైనాలో పెట్టాం, అమలాపురంలో ఉండేవాడు హైదరాబాద్లో పెట్టాడు, హైదరాబాద్లో ఉండేవాడు బెంగళూరులో పెట్టాడు. వాళ్ళు ఒక్కళ్ళే ఉంటున్నారండి అక్కడ. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్. పక్కవాళ్ళు కూడా ఉండరు. వాళ్ళకి నిరాశ వస్తే ఓదార్చేవాళ్ళు లేరు. నిస్పృహ కలిగితే నాలుగు మంచి మాటలు చెప్పేవాళ్ళు లేరు. ఏమన్నా ఎన్నింటికి ఏంటంటే ఈ యూట్యూబ్ ఒకటే ఉంది ఇక్కడ. అందులో కూడా మేము ఇద్దరమో ముగ్గురమో కాస్త దేశాన్ని దైవాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాం. కాబట్టి ఇవాళ యువతరం కొంత ఆనందంగా ఉన్నారండి. మేము అదృష్టవంతులం, అనుమానం లేదు. ఇక్కడ చూస్తున్నారు బాగా, నా మాటలు అయితే బాగా వింటున్నారు. యువతరమే ఎక్కువ వింటున్నారు. 25 ఏళ్ళు కూడా నిండైన కుర్రాడు మా ఇంటికి ఏదైనా వస్తువు పట్టుకొస్తే నాకు దండం పెట్టడానికి, నాతో ఫోటో దిగడానికి సంతోషిస్తున్నాడమ్మా. భారతమాత నన్ను ఆశీర్వదించింది, భారతమాత నన్ను ఆశీర్వదించింది. ఆ యువతరంలో మంచి మార్పే నేను కోరుకునేది. ఇంతకంటే కోరుకునేది ఏం లేదు. ఇక్కడ నిరాశ నిస్పృహ లేకుండా ఉంటే చాలు. ఒకరెవరో మొన్న ఎలాగంటే, నేను ఏమయ్యా నువ్వు వీడియోలు చూస్తున్నావు, చూడకుండా ఎలా ఉంటామండి, ఎలా చెబుతున్నారు మీరు అన్నాడు సంతోషంగా. ఎలా ఉంటాం అసలు, చూడకుండా ఉండగలమా? ఇంకా మాలాంటి వారిదో, నాదో, చాగంటి కోటేశ్వరరావు గారిదో, షణ్ముఖ శర్మ గారిదో, ఇంకా మహానుభావులు కొంతమంది చెబుతూ ఉండబట్టి వాళ్ళకి ఆ మాటలు అందుతున్నాయి. కానీ లేకపోతే ఈ ఒంటరితనాన్ని ఎవడు భరిస్తాడండి? ఇక్కడ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి చెప్పొద్దా? మేమెంతకాలం ఉంటాం, మేమెంతకాలం చెబుతామమ్మా? మీ పిల్లలకి మీరు చెప్పుకోవద్దా? అదే అడుగుతున్నాడు కృష్ణుడు. వృద్ధాన్ అపృష్ట్వా సందేహం. ఏం పెద్దవాళ్ళు ఎవరు లేరా నీ సందేహం తీర్చుకోవడానికి? ఇలా ఎందుకైపోయావు? మహశుభ్రం త్వమర్హసి. అందుకే ఈ నరకం వచ్చి పడిందయ్యా నీకని ఉపాయం ఎంత బాగా చెప్పాడో తెలుసా? ధర్మరాజును చంపుతా, హత్య చేస్తా, లేదా మాట తప్పాను కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటా అంటే కృష్ణుడు క్రైసిస్ మేనేజ్మెంట్ చేశాడు, సంక్షోభ నివారణ. ఏమన్నాడో తెలుసా? అర్జున, అంత కంగారు పడకు. ఆ గాంధీవం పక్కనట్టే, అది బ్యాండ్ మేళం పక్కనట్టే. ఓ పని చేయి, ఎప్పుడు వాపక్షం ఉంటుంది శాస్త్రంలో. నువ్వు ధర్మరాజును హత్య చేయకల్లా పరనింద చేస్తే పరహత్య చేసినట్టే. మన ఎవరైనా దారుణంగా తిట్టారనుకోండి, మేము ఏమనుకుంటాం, చంపేయడరా అంటాం, మనం చచ్చిపోయినట్టే భావిస్తాం. పరనింద చేస్తే పరహత్య చేసినట్టే. అందుకని ఓ పని చేయి, ధర్మరాజుని ఇష్టం వచ్చినట్టు తిట్టేయి. ప్రస్తుతానికి ఏవో ఉంటాయి కదా కోపాలు, చెప్పనివి అన్నగారి మీద తిట్టేయి. ఆ రకంగా పరహత్య తప్పింది. మరి ఆత్మహత్య అలా వెంటనే అర్జునుడికి ఆనందమైంది. అన్నగారిని చంపక్కర్లేదు కదా, వనవాసానికి కారణం నువ్వే, మాయుజూదానికి కారణం నువ్వే, ద్రౌపది వస్త్రాపహరణానికి కారణం నువ్వే. ధర్మరాజును ఎగబడి తిట్టేశాడు. కృష్ణుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, ఏమనుకోక రికార్డ్ అవ్వట్లేదు, మొత్తం స్పీకర్ మనవాడే, ఏం మాట్లాడకని చెప్పాడు. ధర్మరాజు ఊరుకున్నాడు. తర్వాత మళ్ళీ అర్జునుడికి ఇంకో సందేహం, బావా ఆత్మహత్య చేసుకుంటానన్న ఆ మాట ఎలాగా? ఆత్మస్థుతి చేసుకుంటే ఆత్మహత్య చేసుకున్నట్టే, నిన్ను నువ్వు పొగుడుకో అని చెప్పాడు. అంతే లెక్క. అంటే వెంటనే కాంతారవాసంబు కథన కాదే, నేను కిమాత కవచ కాలకేయాదులను జయించాను, ద్రౌపది స్వయంవరంలో నేను ఒక్కడనే గెలిచా, 5గురు చేసుకున్నారు కానీ అసలు ద్రౌపది నాకే దక్కాలి, ఇలా ఏవో చెప్పుకున్నాడు ఆయన. మొత్తం అంతా కూడా పరమశివుని సైతం జయించి పాశుపతాస్త్రాన్ని పొందా, ఇలా రకరకాలు చెప్పుకొని ఆత్మస్థుతి ఆత్మహత్యతో సమానం. దయచేసి అందరం గమనిస్తాం. మనం పొగుడుకోవడం అంటే మనం పొడి చేసుకున్నట్టే.
ఇంకోండి మనం అనవసరంగా తిట్టామంటే వాడిని పొడి చేసినట్టే. ఇప్పుడు హత్యను ఆపాలంటే ఏం లేదు, ఓ పని చేయండి. యువతరంలో ఎవరికైనా కోపం వస్తే, ఇళ్ళకి కూడా ఎవరికైనా కోపం వస్తే ఎవరిని ఏమనకుండా మా కొంపలు అంటుకుపోతాయి. ఏం చేస్తారు? కేసుల్లో ఇరుక్కుపోతాం. తలుపు వేసేసుకోండి, నిలువుటద్దం ముందు నిలబడండి. మీకు ఎవరి మీద కోపం ఉందో వాడిని పట్టుకుని శుభ్రంగా తిట్టండి, రికార్డ్ అవ్వకుండా చూసుకోండి. ఆ కక్ష అంతా తీరిపోతుంది. పైగా తిడుతుంటే మీ ముఖ కవళికలు మీరే చూసుకోండి. తాటకలాగా, శూర్పణఖలాగా, మందరలాగా ఉంటారు. అమ్మ బాబోయ్, తిడితే నేను ఎలా ఉంటానా? లలితా సహస్రం పారాయణ చేస్తున్నప్పుడు నా ముఖం ఎంత అందంగా ఉంది, విష్ణు సహస్రం పారాయణ చేసేటప్పుడు నా ముఖం ఎంత అందంగా ఉంది, ఈ తిట్లు వల్ల నా ముఖం ఎంత పాడైపోయిందని అందం ఎలాగో కావాలి కాబట్టి ఈ తిట్టు మానేస్తారు, ఈ శత్రుత్వం మానేస్తారు. ఇటువంటి సూక్ష్మ ఉపాయాలన్నీ కేవలం హిందూ ధర్మంలో మాత్రమే ఉంటాయి, కేవలం హిందూ ధర్మంలో మాత్రమే ఉంటాయి. మనము ఆత్మహత్య చేసుకోగల, మనం పొగుడుకుంటే ఆత్మహత్యతో సమానమే. ఎదుటివాడిని చంపాల్సిన పని కూడా ఏం లేదు. వాడిని తిట్టేస్తే ప్రత్యక్షంగానో పరోక్షంగానో అది హత్య అక్కడికి అయిపోయినట్టే. ఇలా క్రైసిస్ మేనేజ్మెంట్ చేసి కాపాడారండి కృష్ణుడు ఖచ్చితంగా. అలా మనం కాపాడుకోవాలి. ఇంకొక ముఖ్యమైన మాట, మహానుభావులు అక్కడ రామచంద్రమూర్తిని మీరు గమనించండి. ఇందాక రాముణ్ణి, ఆంజనేయుని, ఆయన ఈవేళ మహాపరాక్రమంతో బ్రహ్మాండంగా కనపడొచ్చమ్మా. కానీ రామాయణం అరణ్యకాండ చదివితే రాముడి మీద జాలేస్తుంది. నిజంగా మహానుభావుడికి ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎలా తట్టుకున్నాడు. ఇవాళ మనం ఉన్నంత పౌరుషంగా ఆయన ఏమి లేడండి, చాలా ఇబ్బంది పడ్డాడు. లక్ష్మణుడు ఓదార్చాడు. లక్ష్మణుడు పెద్ద సైకాలజిస్టు, కౌన్సిలింగ్ ఇచ్చాడు ఆయన రాముడికి. ఆ ఘట్టం వింటే ఆశ్చర్యపోతాం. ఎప్పుడో తెలుసా? జటాయు అరణ్యంలో కనపడ్డాడు, సీతని కాపాడే ప్రయత్నం చేశాడు కదా. రావణాసురుడు వాడు రెక్కలు తగ్గొట్టేశాడు, వాడిని కొన ఊపిరితో ఉన్నాడు పాపం, కేవలం రాముడు దర్శనం కోసం. రాముడు వచ్చాడు, అతనికి చెప్పాడు రావణాసురుడు సీతను ఎత్తుకుపోయాడు అన్నాడు. వాడు ఎక్కడుంటాడో అనేలోగా ప్రాణం విడిచేశాడు. విపరీతమైన బాధ కలిగింది రాముడికి. ఒక్కసారి ఏమైందో తెలుసా? పాత కష్టాలన్నీ గుర్తు చేసుకున్నాడు. సరిగ్గా యువతరం గమనించండి. నిరాశ, నిస్పృహ ఎందుకు వస్తాయంటే, ఇప్పుడు మనకు వచ్చిన కష్టం వల్ల రావండి, ఇది చిన్నదే. దీనికి మనం దాన్ని జోడించి 10 ఏళ్ల బట్టి నా బతుకంతా ఇంతే. అప్పుడు పరీక్ష తప్పా, అప్పుడు వంతెన మించి కింద పడిపోయా, అప్పుడు ఎవడో తిట్టాడు, ఇప్పుడు ఎవడో కొట్టాడని గుర్తు చేసుకుని ఇవన్నీ కలిపి పెద్ద మొత్తం 100 కేజీలు బరువు కింద కనపడతాయి. గతాన్ని గుర్తు చేసుకోమని నీకు ఎవడు చెప్పాడు అసలు? ఈ ఒక్క సంఘటనగా చూడాలి. రాముడు అంతటి వాడు అప్పుడు ఎవన్నాడో తెలుసా? జటాయువు మరణించాడు, అంతకుమించి ఏం జరగల. పైగా ఈయన రావడం ఇంకో అరగంట అయితే ఆయన మరణించేవాడే. అటువంటిప్పుడు ఆ సంఘటనను ఎలా తీసుకోవాలి? ముందు మంచినీళ్ళు తాగాలి, లేకపోతే పాతవన్నీ గుర్తొస్తాయి. రాముడే అంటున్నాడు స్వయంగా వాల్మీకి రచన, రాజ్యం భ్రష్టం వనే వాసః సీతా నష్ట పితామృత జటాయుమరణం చాపి నిర్దహేదపి పావకం అన్నాడు. అని ఆయన పాత కష్టాలన్నీ గుర్తొచ్చాయి. ఏం లక్ష్మణ, నా బతుకేమిటి? రాజ్యం భ్రష్టం, రాజ్యాన్ని కోల్పోయాను. ఆయన కోల్పోయాడండి, ఆయన వదిలేసి వచ్చాడు. ఆయన వదిలేసి వచ్చిన రాజ్యం ఆయనకి ఈవేళ కోల్పోయినట్టుగా కనపడుతుంది. మానవ భావాలు చూడండి. మనంతట మనం ఒక పీఠాన్ని మనకు వద్దని చెప్పామండి, ఒక పదవి ఎవరో ఇస్తామని మనం వద్దని చెప్పాం, అంతే కదా. ఇక ఎప్పుడు దాని మీద మనకు ఆశ ఉండకూడదు. ఇంకా మళ్ళీ ఏదో రాగానే ఆ పదవి తీసుకుంటే బాగుండేదంటే నీ బుద్ధి జరగలేదన్నమాట. వద్దని చెప్పావు కదా నువ్వే. కానీ మనిషి బుద్ధి అలా ఆలోచిస్తుంది. రాజ్యం భ్రష్టం లక్ష్మణ, రాజ్యాన్ని కోల్పోయాను. వనేవాసగా, అడవులకు వచ్చేసాను, ఇదో కష్టం. సీతానష్ట, సీతాదేవిని ఎవడో ఎత్తుకుపోయాడు, 3వ కష్టం. ఇంకో పితామృతగా, తండ్రి మరణించాడు, 4వ కష్టం. నిజానికి ఇవన్నీ అంత పెద్దగా బాధపడి తండ్రి మరణించకేమవుతాడండి? అప్పటికే ఆయన ఆయుర్దాయం 65,000 ఏళ్ళు. ఇంకెన్నాళ్ళు ఉంటాడు ఇక్కడ? వృద్ధాప్య పింఛన్లు కూడా లేని రోజులవి. ఎన్నాళ్ళు ఉంటాడు దశరథుడు? 65,000 ఏళ్ళు. పోనీ మన లెక్కల్లో వేసుకుని 90 ఏళ్ళు దాటే పోడా, అది పెద్ద నష్టమా? కానీ మనం ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఒక నష్టం కలిగేసరికి ఇంకా దానికి 4 నష్టాలు కలిపేస్తాం ఇక్కడ. అప్పుడు డబ్బులు పోయాయి, పిల్లకి పెళ్లి సంబంధం కుదరలేదు, పిల్లాడికి ఏమిటో వచ్చిన ఉద్యోగం ఆగిపోయింది, ఇంట్లో ఈయనకేమో అనారోగ్యం అనగానే ఎవడో ఒక జాతకం చెప్పే శాస్త్రి గారు ఒక ఆయన తయారవుతారు. అంటే మీకు గురుడు 3లో ఉన్నాడు, శుక్రుడు 6లో ఉన్నాడు, ఈయన ఇంట్లో ఉంటే ఈ గొడవ లేకుండా ఉండేది. అంతే, మొత్తం యజ్ఞమా యాగమా ప్రలోభమా పెట్టాయి. మన వ్యక్తిగతమైన జాతకానికి అంత ప్రాధాన్యం ఇస్తామండి. నేను ఒక ప్రశ్న వేస్తున్నా, ఇక్కడ హాజరైనటువంటి కొన్ని వేల మందిని. దేశానికి నష్టం జరిగితే ఏమన్నా ఆలోచించారండి మీరు?
మన వ్యక్తిగత జీవితంలో ఆర్థిక నష్టం వస్తే కొట్టుకుపోతాం కదా. మన పొలం ఎవరైనా అరసెంటు పొలం ఎవరైనా ఆక్రమిస్తే కొట్టుకుపోతాం కదా. అరుణాచల్ ప్రదేశ్లో గ్రామాల పేర్లు మార్చేసి చైనా వాడు వేరే ఇళ్ళు కట్టేస్తున్నాడండి. మనకేమైనా పట్టిందా? మనం విల్లాలు కట్టుకుంటూ కూర్చున్నాం ఎక్కడ. ఇదేనమ్మా భాగవతంలో వ్యాసుడు బాధపడతాడు అదే విషయాన్ని. మనిషి తన సౌఖ్యానికి ప్రాధాన్యం ఇచ్చినట్టుగా దేశం గురించి ఆలోచించడే. మన జాతకంలో ఏదైనా తేడా వచ్చిందంటే నవగ్రహాలని మార్చేసే ప్రయత్నం చేస్తాం కదా. మరి దేశం జాతకంలో దేశం పరిస్థితుల్లో తేడా వచ్చిందంటే మనం మార్చాలా వద్దా? దేశం మనకు అక్కర్లేదండి. ఇవాళకి 12-13 సంవత్సరాలుగా ఒక బ్రహ్మాండమైన కృషి జరగకపోతే హిందూ సమ్మేళనాన్ని ఇక్కడ ఇంత ధైర్యంగా ఇన్ని వేల మంది జరుపుకునే పరిస్థితి పూర్వకాలం లేదండి. ఎప్పటికైనా కలిగింది మనం ఆనందిద్దాం. మరిన్ని సమ్మేళనాలు జరుపుదాం. మనం ఏమిటో నిరూపణ చేద్దాం ఖచ్చితంగా. ఈ దేశాన్ని కాపాడుకోవలసిన అవసరం మనకి చాలా ఉందండి. దురదృష్టమో అదృష్టమో నేను చెప్పలేను. మనకి మిగిలింది ఇది ఒక్కటే దేశం అండి. ఇదివరకు నేపాల్ ఉండేది, అది కూడా పోయింది. హిందూ రాజ్యం నేపాల్లో ఉండేది, అది కూడా పోయింది. ఇక హిందూ రాజ్యం ఉన్నది, హిందువులు క్షేమంగా ఉండగలిగింది భారతదేశం ఒక్కటే. ఇది కూడా మనకి లేకపోతే ఆఫ్ఘనిస్తాన్కి పోతామా, ఇంకెక్కడికి పోతామండి? దీన్ని మనం కాపాడుకోవాలి ఖచ్చితంగా. అందుకని రాముడులాగా ఆ రామాయణంలో ఎందుకు చెప్పారంటే, ఈ 4 కష్టాలు ఓసారి పెట్టుకుని రాజ్యము పోయింది, తండ్రి పోయాడు, భార్యకును కూడా ఎవడో ఎత్తుకుపోయాడు, ఇగో ఇలా అన్ని అడవు వనవాసం కూడా వచ్చింది అని ఇప్పుడు ఈ దరిద్రం కూడా వచ్చింది. జటాయువు కూడా చచ్చిపోయాడు. ఆ చెప్పేవాడు పూర్తిగా చెప్పకుండా చనిపోయాడు. రావణాసురుడు అంటూ చనిపోయాడు. వాడు ఎక్కడుంటాడో కూడా చెప్పలేదు అని ఒకదానికొకటి జోడించుకుని బాధపడుతుంటే లక్ష్మణుడు ఓదార్చాడండి. రామా, ఇలా ఆలోచించకూడదు. అవన్నీ పూర్వమే జరిగాయి. మనం సీతని వెతకడానికి వెడుతున్నావు, నువ్వు ఎందుకంత బాధపడుతున్నావు? పనిగట్టుకుని వెతుకుతాం కదా, కంగారు పడకు అని చెప్పి తీసుకెళ్ళాడమ్మా. అలా ఈవేళ లక్ష్మణుడు రామచంద్రమూర్తికి 4 మంచి మాటలు చెప్పినట్టే తల్లిదండ్రులు పిల్లలకి ఈ కథలన్నీ చెప్పి ఒక కష్టానికి రెండో కష్టం జోడించొద్దని చెప్పాలి. పరీక్ష తప్పితే అది మాత్రమే తప్పాం, పాతవి గుర్తు చేసుకోవద్దు. ఒక పెళ్లి సంబంధం తప్పితే అదే కష్టం వచ్చిందా, నేను చేయాలో ఆలోచిద్దాం. అంతేగాని వరుస పెట్టి తప్పుతూనే ఉన్నాయి అని ఆలోచించదు. అలా ఏం జరగలేదు ఇక్కడ. అశుభాలు ఎప్పుడు వరుసపెట్టి గుర్తు చేసుకుంటే అవమానం జరిగినట్టు అవుతుంది. శుభాలు కూడా వరుసపెట్టి గుర్తు చేసుకోవద్దండి, గర్వం వచ్చేస్తుంది అనవసరంగా. ఏది వరుసపెట్టి పెంచుకోవద్దు. శుభం శుభమే, అశుభం అశుభమే జరిగింది. అందుకే ఒకటే లెక్క. భారతం సహా అన్ని శాస్త్రాలు చెబుతున్నమాట మన యువతరానికి మనం చెప్పాలి. ఏది ఆలోచించాలి? గతే లోకే న కర్తవ్యక భవిష్యం నైవ చింతయేత్ వర్తమానేషు కార్యేషు వర్తంతే హి విచక్షణాకా. ఎప్పుడు గతే లోకే న కర్తవ్యగా. పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండండి. గడచిన విషయాల గురించి వాళ్ళు ఆలోచించకుండా చూడండి. పెద్దవాళ్ళు కూడా అది ఆలోచన చేస్తారు. తల్లిదండ్రులు మాట్లాడుకుంటూ ఉంటే పిల్లలు వింటూ ఉంటారు. మన నోట ఎంతసేపు అప్పుడు పెళ్ళప్పుడు మీ వాళ్ళు మాకు ఏం పెట్టారు అని భార్య అందరికీ, అమ్మ పెళ్లి జరిగి 8 ఏళ్ళేది 20 ఏళ్ళేది, ఇప్పుడు ఎందుకు చెబుతున్నాం ఇక్కడ గొడవ? పెళ్ళప్పుడు మీ వాళ్ళు మాకు ఏం పెట్టారు అంటే అత్తగారికో మావగారికో వాత. ఆయన ఏమంటాడు, మీ వాళ్ళు ఏమైనా పెట్టారంటే ఇక్కడ చీపురు చాట అంటాడు ఆయన. ఇక్కడ ఈ గొడవ పిల్లలు వింటారు. కాబట్టి ఇవాళ ఏమిటో తెలుసా, నేను ఈ మధ్య కొత్త వార్తలు వింటున్నానండి, విషాద వార్తలు. ఏమిటో తెలుసా, యువతరంలో చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోమని చెబుతున్నారండి. మేము పెళ్లి చేసుకోం, వద్దు అంటే తల్లిదండ్రులు మొహం ఇచ్చి మీరు కొట్టుకు చెప్తున్నారుగా, మమ్మల్ని కూడా అలాగే చావమంటారని అడుగుతున్నారు. ఇది వాళ్ళ అనుభవం. వాళ్ళని తప్పు పట్టగలమా మనం? ఎందుకంటే వాళ్ళ ముందే దెబ్బలాడుకుంటున్నాం, మనం వాళ్ళ ముందే అభిప్రాయ భేదాలు ప్రకటించుకుంటున్నాం. కనీసం కాస్త ఆగుదాం, పిల్లలు వెళ్ళే వరకు ఆగుదాం, తలుపు వేసిన తర్వాత ఎవడ కాళ్ళలో పట్టుకుందాం కావాలంటే అని లేదండి. అని ఎంత మాటైనా ఆయన మొగుండి, ఎంత మాటైనా ఆయన భార్యని. తాళిగట్టిన భార్య మీద ఎంత కోపం వస్తే మాత్రం అలా అశ్లీలంగా ఎలా మాట్లాడతామంటే, తాళిగట్టాం ఆవిడకి, ఆవిడ మనకి అంకితమై ఉంది. ఆవిడ సీత అయితే మనం రాముడే ఖచ్చితంగా. ఎంత మాట అంటావు, ఎలా అంటావు, తాగితే మాత్రం అంటావా? ఆ మాట పిల్లలు వింటే వాడు పెళ్ళాన్ని అలాగే అంటాడు. మొత్తం పరంపర. అందుకని గతే లోకేన కర్తవ్యగా. గడిచిన విషయాలు ఎప్పుడు మాట్లాడొద్దండి. సంసారాల్లో, జీవితాల్లో, చదువులో, ఎక్కడైనా సరే గడిచింది మాట్లాడతాం. అయిపోయింది అది. ఓవర్ ఈజ్ ఓవర్, గతం గతః. అంతేకాదు ఇవాళ యువతరానికి పెద్ద బెంగ. భవిష్యం నేవచింతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, మన ఉద్యోగాలు ఏమవుతాయో. మీకు బెంగ ఉండొచ్చునమ్మా, నాకు బెంగ లేదు. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా ఛేదించగలిగినంత గొప్పగా సరస్వతి కటాక్షం వల్ల నా మెదడును రూపు చేసుకున్నా. నాకేం భయం లేదు. నా అవధానాలాగవు, నా ప్రవచనాలాగవు.
100 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను మీరు గరికపాటి నరసింహరావుకి ప్రత్యామ్నాయంగా పెట్టండి. నెవర్ కెన్ స్పీక్ లైక్ మీ. నాతో అది ఎప్పుడు పోటీ పడలేదు, మాట్లాడలేదు. నేను ఎప్పటికప్పుడు నూతనంగా తయారవుతా. ఇప్పుడు ఇక్కడ 1.5 గంటలు మాట్లాడడం కోసం పొద్దున్న 9 నుంచి మధ్యాహ్నం 4 వరకు తయారై వచ్చానమ్మా. నేను తయారై వచ్చాను. ఐఎమ్ జస్ట్ లైక్ ఎ స్టూడెంట్. రామాయణం, భారతం, భాగవతం, భర్తృహరి సుభాషితాలు, అనేక రకాల గ్రంథాలు, పద్యాలు అన్నీ చూసి ఉన్న 1.5 గంటల సమయంలో ఎన్ని అవుతాయో నిర్ణయించుకుని మళ్ళీ వాటిని సంక్షిప్తంగా ఇక్కడ 12 అంశాలు రాసుకుని అందులో గుర్తుంచుకోవాల్సినవి రెడ్డింగ్తో రాసుకుని ఈ దారిలో 1.5 గంటల వచ్చే సమయంలో నేను కంఠస్థం చేస్తూ వచ్చానమ్మా. దట్ ఈజ్ మై ప్రిపరేషన్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 67. నేను కాగితం చూపించి చెబుతున్నా. ఇది మీ పిల్లలకి చెప్పండి, ఇది మీ పిల్లలకి చెప్పండి. నాకు ఈవేళ నాకున్న గౌరవానికి, నాకున్న పెద్ద పెద్ద బిరుదులకి, ఆ కార్యకర్తలు నాకు ఇచ్చే గౌరవానికి నేను ఏదో ఒకటి వాగి వెళ్ళిపోవచ్చు అండి. ఓ శ్లోకం తీసుకుని 1 గంట సేపు కాలక్షేపం చేసి వెళ్ళిపోవచ్చు. పైగా సమయం తక్కువ ఉంది. నేను అరగంట మాట్లాడతానన్నా వారేం చెయ్యలేరు. కానీ నేను ఏదో మైకుల కోసమో మాట్లాడడం కోసమో పారితోషికాల కోసమో ఆర్ఎస్ఎస్ వారి మీటింగులకి రానండి. ఈ యువతరంలో నిరాశ నిస్పృహలు తొలగించడం కోసం వచ్చానమ్మా, తొలగించడం కోసం వచ్చాను. దానికి నేను తయారై రావద్దా? పొద్దున్న 9:30కి 4 ఇడ్లీలు తిని తయారవడం మొదలెట్ట. 12:30కి మళ్ళీ భోజనం చేశా. 1:30కి 1 గంట పడుకున్నా. మళ్ళీ 2:30కి లేచి తయారయ్యా. 5 గంటలకు ఇంట్లో బయలుదేరి ఇక్కడికి వచ్చా. ఇన్ని గ్రంథాలు చదవడం, ఇంత తయారవడం చిన్నపిల్లల నాకేం పనే ఇది? 67 ఏళ్ల వయసులో ఇంత పాండిత్యం ఉండి, ఇన్ని గ్రంథాలు ఉండి, మహాసహస్రావధానం చేసి ఇప్పటికి మీతో మాట్లాడే సమయానికి 11,232 పద్యాలు వెళ్ళా నేను. 11,232 లెక్క. ఇన్ని పద్యాలు వెళ్ళినవాడు 4 పద్యాలు 1 గంటలో మాట్లాడలేను నేను. ఇక్కడ ఏదో చెప్తే అయిపోయాయి. పాతవే బోల్డ్ ఉన్నాయి. కానీ నాకు నియమం ఏంటో తెలుసా? ఈవేళ ఈ సభలో మీరు వింటున్న విషయాలు ఇంతకుముందు రాలేదు, ఇక ముందు రావు. ఇవి సరికొత్త విషయాలు, ఇవన్నీ కూడా తాజా. ఈ నిరాశ నిస్పృహల మీద, హిందూ ధర్మం అనే దాని మీద మాట్లాడడం ఇదే మొదలు కాదు. ఇదివరకు మాట్లాడదు. కానీ అప్పుడు శ్లోకాలు వేరే, అప్పుడు పద్యాలు వేరే, ఇది వేరే. మళ్ళీ మీరు ఇదే అంశం మీద 15 రోజుల్లో మీటింగ్ పెట్టి నన్ను పిలవండి, అన్ని కొత్త ఉంటాయి. ఇవి ఉండవు, వేరే ఉంటాయి. నాకేం సాహిత్యంలోట వాల్మీకి ఉన్నాడు, వ్యాసుడు ఉన్నాడు, కాళిదాసు ఉన్నాడు, భాసుడు ఉన్నాడు, నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ, శ్రీనాథుడు, పోతన, పాల్కురికి సోమనాథుడు, ఎంతమంది వీరంతా నాకు పూర్వులండి. నాకు పూర్వులు, నేను వారి వారసుండి. నాకేం లోటు? అపారమైన భాష, అంతకు మించిన సాహిత్యం నా వశమై ఉన్నప్పుడు ప్రతి మీటింగులోనూ కొత్త విషయాలే మాట్లాడతామండి. పాతదేనికి విసుగురాదా మాట్లాడేవాడికి, వినేవాడికి కూడా. ఇలా తయారవ్వడం నేర్పాలి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, ఉద్యోగాల అంతకుమించి నువ్వెందుకు తయారవ్వలేవు మిత్రమా? ఆ బోడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెట్టేవాడు మనిషే కదా. ఆ మనిషిలో నువ్వెందుకు ఉండలేవు? ఆ ఉత్తేజాన్ని ఎందుకు పొందలేవు? ఎందుకు నిరాశ పొందుతున్నావు? బోర్డు ఉద్యోగం నువ్వు నమ్ముకున్నదే నీకు ఉండాలా? ఇంకా ఉద్యోగాలు ఏం లేవా? ఇంతమంది ఉన్నారు కాబట్టి కోరుతున్నా, తెలంగాణ ప్రజానీకాన్ని మొత్తం, ఈ కెమెరా ద్వారా వింటున్న ప్రపంచ ప్రజానీకాన్ని మొత్తం, దయచేసి పల్లెటూళ్ళలో వ్యవసాయ భూమి అమ్మకండి. ఎప్పుడైనా మనకి దిక్కదే. నేను ఎక్కడో తాడేపురగూడెం దగ్గరుండే మా భూమి ఇప్పటికి అమ్మలేదు. 1871లో మా ముత్తాత గారు కొన్నాడు. ఎకరం 100 రూపాయలు. ఇప్పటికీ నా పేరు ఉంది. అది మా అన్నదమ్ముల దగ్గర నేనే కొనుక్కున్నాను, డబ్బులు ఇచ్చేసి. నేను ఎంటి పెట్టుకుంటాను. ఎన్ని సమస్తం ఉద్యోగాలు పోయినా, వ్యాపారాలు పోయినా, తెలివితేటలు నాశనమైనా, ఏమైనా 2 ఎకరాల భూమి ఉంటే భార్యాభర్త అక్కడే చిన్న పాకేసుకుని ఆ పక్కన తోటకూర, గోంగూర పండించుకుని తిని బతకచ్చమ్మా. వ్యవసాయం చాలా గొప్పది. రైతే రాజు కావాలి దేశానికి, రైతే రాజు కావాలి ఖచ్చితంగా. మీ పిల్లలకి జై జవాన్, జై కిసాన్ అనే నిదానాలు పరిచేయండి. వ్యవసాయం చేస్తానంటే చెయ్యనివ్వండి అమ్మా దయచేసి. ఇప్పుడు ఎలా తయారైన మట్టి పిసుకునేవాడికి నేను పిల్లనవను, పీక పిసికేవాడికి ఇస్తావా? మట్టి పిసుకునేవాడు అంతకంటే భ్రష్టుడా? పీక పిసికేవాడికి ఇస్తారండి. మట్టి పిసికేవాడికి పిల్లనవ. మట్టి పిసికేవాడు ఏం పాపం చేసాడండి? వారు ఎవరు పీక పిసకలేదే. చచ్చి చెడి ఆరుగాలం కష్టపడ్డాడు అక్కడ. భూదేవో అని సమ్మక్కకి, సారలమ్మకి దండం పెట్టుకున్నాడు భూమి కోసం. వాడు మనకు దుర్మార్గుడి కింద కనపడుతున్నాడు, బలహీనుడి కింద కనపడుతున్నాడు. మన బోర్డు ఉద్యోగాలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఏదైనా సరేనండి, రైతు కంటే గొప్ప ఉద్యోగం ప్రపంచంలో లేనే లేదు. ప్రతి మానవుడు రైతుకి సాష్టాంగ నమస్కారం చేయాల్సిందే. పిల్లలకి రైతు అంటే గౌరవం నేర్పండి, సైనికుడు అంటే గౌరవం నేర్పండి అమ్మా. పిల్లల దగ్గర రైతుల గురించి, కిసాన్ గురించి, జవాన్ గురించి మాట్లాడాలి. ఇంజనీర్ల గురించి, డాక్టర్ల గురించి కాదమ్మా మాట్లాడవలసింది.
మళ్ళీ పల్లెటూళ్ళకి మనం వెళ్ళాలి, వ్యవసాయం మనం చేసుకోవాలి, హాయిగా వేసవకాలం కాస్త ఖాళీ దొరికితే రామాయణం భారతం అరుగుల మీద కూర్చొని చదువుకోవాలి. వనపర్తి సంస్థానం, గద్వాల సంస్థానం, తెలంగాణలో ఉండే అనేక సంస్థానాలు పండితుల్ని పోషించాయి. ఇక్కడికి పండితులు ఎవరైనా అవధానం చేయడానికి రావాలంటే వణికేవారండి వెనక, అయ్యి బాబోయ్ ఈ పండితులను తట్టుకోలేకపోయామని. ఈవేళ ఎక్కడున్నారండి పండితులు? మీకే తెలిసి ఎవరున్నారు, ఎక్కడున్నారు? శుక్లాంబరధరం వస్తే గొప్ప పండితులే, ఇంకంతకంటే ఏం రావు. వణికేవారు ఇక్కడికి వనపర్తి సంస్థానానికి రావడానికి. తిరుపతి వెంకట కవులు భయపడ్డారండి, చరిత్ర చెబుతున్న సత్యం. అమ్మో అక్కడ బుక్కపట్నం వారు ఉన్నారు, అమ్మో కష్టం. ఎంత ఎంత మహానుభావుడు బుక్కపట్నం వారంటే. అటువంటి దిగ్ధంతులైన పండితులు. ఇప్పుడు నేను సభలోకి వస్తూ కూడా ఒక ఆయనకి దండం పెట్టి వచ్చానండి, శ్రీరామ కవచం వెంకటేశ్వర్లు గారు. అయ్యా దయచేసి ఓపుకుంటే నిలబడండి, ఓపుకుంటే నిలబడండి, ఒక్కసారి ఓపుకుంటే నిలబడండి, మిమ్మల్ని చూసి జాతి సంతోషిస్తుంది. శ్రీరామ కవచం వెంకటేశ్వర్లు గారు ఆయన నాకు దేవుడితో సమానం, గురువుతో సమానం. నేను వస్తూ ఆయన చూసి ఆయన పాదాలకి దండం పెట్టి వచ్చా. ఎన్నేళ్ళు వయస్సు ఆయనకి. నా ఉపన్యాసం వినడానికి ఇక్కడికి వచ్చారు ఆయన. తెలంగాణలో అటువంటి పండితులు కొన్ని వేల మంది ఉండేవారు ఇదివరకు, కొన్ని వేల మంది. కేవలం నా అవధానం, నా పాండిత్యం మీద గౌరవం ఆయనకి. ఆయన వయస్సులో నేనెంత, ఆయన జ్ఞానంలో నేనెంత. అటువంటి మహానుభావులు సహృదయులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ వల్ల వాళ్ళ మనవాళ్ళకైనా మేలు జరుగుతుందో ఆలోచన చేయండి. అప్పుడు నిరాశ నిస్పృహనే ఉండడం. మనం ఎదురుగా ఉన్న వాళ్ళని ఉపయోగించుకోలేకపోతున్నాం. రేపు పొద్దున భగవంతుడు వాళ్ళని తీసుకెళ్ళిపోతే దిక్కెవరండి ఇక్కడ? ఆ పండితులు మళ్ళీ దొరుకుతారా? ఆ జ్ఞానం మళ్ళీ దొరుకుతుందా? సాఫ్ట్వేర్ ఉద్యోగాలను, మద్యం సీసాలు, డ్రగ్గులు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయండి. పండితులు దొరుకుతారా? ఆలోచన చేయండి. అంచేత యువతరం ఎప్పుడు జడిచిన దాన్ని ఆలోచించద్దు, భవిష్యత్తు గురించి ఆలోచించద్దు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు కాదు, ఇంతకంటే ఎక్కువ ఏం వచ్చినా కూడా మనిషి మేధాశక్తిని నాశనం చెయ్యలేవు. హిందూ ధర్మం ద్వారా మనం ఆత్మవిశ్వాసాన్ని పొందాలి, అదే మనకు కావలసింది. అంతేకాదు వర్తమానేషు కార్యేషు వర్తంతేహి విచక్షణాః. ఎప్పుడు మనిషి నడుస్తున్న కాలాన్ని గురించి ఆలోచించాలి. ఇప్పుడు ఇక్కడి వేళ మనం ఏదో కార్యక్రమం ఒప్పుకున్నామంటే నేను పొద్దున్న నుంచి నా ఆలోచన ప్రవచనమే, ఇంకోటి లేదు. ఇంక మిగిలినవన్నీ ఓ పాత గొడవలు, ఆ గొడవలు, నన్ను ఎవరో ఏదో అన్నారు, వాళ్ళు ఎవరో పొగిడే, ఇవన్నీ పట్టించుకుంటే ప్రవచనం ఉండదండి ఇక్కడ. పొరపాడైపోతుంది. ఇది అయ్యాక ఆలోచిద్దాం కావాలంటే. వచ్చాం అలా చేసాం. అలా యువతరానికి దేని మీద దృష్టి పెట్టాలంటే ఇవాళ నువ్వు పరీక్షలు వస్తున్నావు, పరీక్ష గురించి ఆలోచించు, ఇంకేం ఆలోచించుకో, మిగిలినవన్నీ వదిలే, తర్వాత చూసుకుందాం, ఆలోచనలు వచ్చినా సరే పక్కకి దోశాయి అని. వర్తమానేషు కార్యేషు వర్తంతేహి విచక్షణాః. ఇంకో మాట మన సంస్కృతిలో ఉన్నది, పెద్దల కోసం చెబుతున్నా, పిల్లల కోసం కాదు. ఎందుకు ఇవాళ ఎంత నిరాశ నిస్పృహలు వస్తున్నాయండి? ఎంత సంపాదించినా సరిపోదు, ఎన్ని పదవులున్నా సరిపోదు, ఎన్ని ప్రమోషన్లు వచ్చినా సరిపోదు, ఎంత పేరు వచ్చినా సరిపోదు. దీన్ని ఏమంటారో తెలుసా సంస్కృతంలో? ఆశాయా దాసాయే తే దాసా సర్వలోకస్య. ఆశాయా దాసాయే తే దాసా సర్వలోకస్య. ఆశాదాసీయేషాం ఆశాదాసీయేషాం తేషాం దాసాయతే లోకః. ఇది మన సుభాషిత శాస్త్రం. ఇవి పిల్లలకి చెప్పాలి. ఆశలు పెంచుకోండి, ఆశలు పెంచుకోండి అని చెప్తే ఆశ చంపుకోవాలమ్మా. ఆశావాదమును ఊరికి విపరీతంగా చెప్పకండి. ఆశ మంచిదే, బతికే ఆశ కావాలి. విపరీతంగా సంపాదించే దురాశ మనకు అక్కర్లేదండి. ఆశ ఎంతవరకు మనం బాగుపడతాం, బాగుపడ్డానికి సంపాదన కావాలి, అంతవరకే. కానీ ఆశకి దాసులైపోయారండి ఈవేళ. అసలు వేళ మాట్లాడదాం, పెళ్లి సంబంధం అంటే ఎంత జీతం? 2 లక్షలు. 2 లక్షలో జీతమా అంటే ఎంత ఉంటే సరిపోతుందమ్మా? నెలకి 2 లక్షలు కూడా చాలవా? ఇవాళకి కూడా మా ఆదాయాలు నెలకి 1,00,000 దాటడం లేదండి. మేము బతుకుతూనే ఉన్నాం. మా పూర్వులైతే ఇంకా ఎక్కువ. నేను ఉద్యోగం మానేసేనాటికి 50 ఏళ్ళకి ఉద్యోగం మానేసినాటికి నా జీతం 11,000. 2008లో నేను ఉద్యోగం మానేసా. టీవీలు కార్యక్రమాలన్నీ వచ్చాక 2 పడవల మీద కాళ్ళు ఎందుకని మానేసే నాటికి నా జీతం 11,000 అమ్మా. 2 పిల్లలు, నా తల్లి, నా భార్య, నా ఇంట్లో 5 మనుషులం బతికాం 11,000తో. అందులో 2,000 పొదుపు చేశా నేను. అందులో 2,000 పొదుపు చేశా. ఇవాళ 11 లక్షలు కూడా సరిపోవట్లేదు. అందుకే మన శాస్త్రం చెబుతోంది, హిందూ ధర్మం, ఆశాయా దాసాయే. ఎవరు ఆశకి దాసులైపోతారో తే దాసా సర్వలోకస్య, వాళ్ళు మొత్తం లోకంలో అందరికీ బానిసలు అయిపోతారు. ఎందుకంటే ఈ ఆశ తీర్చుకోవడం కోసం తిరుగుతూ ఉంటాం ఇక్కడ.
ఇంకా పెద్ద సోఫా కావాలి, ఇంకా పెద్ద ఇల్లు కావాలి. ముందు అపార్ట్మెంట్ కావాలంటారు, తర్వాత ఏమో 3 బెడ్రూమ్ అంటారు, తర్వాత ఏమో విల్లా అంటారు. విల్లా వచ్చాక తిన్నగా ఉంటారా, ఫామ్ హౌస్ మళ్ళీ అదొకటి. ఇక్కడ అక్కడికి ఎప్పుడో పెడతాడు, ఏడాదికి ఒకసారి దర్శనం పెట్టడానికి. మళ్ళీ ఫామ్ హౌస్, మరి విల్లా ఎందుకు, మరి ఫామ్ హౌస్ ఎందుకు? అక్కడికి పోతాడు. అక్కడికి పిలవకుండా వాళ్ళందరినీ పిలుస్తాడు, చేయకుండా పనులన్నీ చేస్తాడు. ఏమవుతాడో తెలుసు, చెప్పక్కర్లేదు. ఇంకా ఫామ్ హౌస్ ఇందుకే, ఏదో పనులు చేయడానికి. నువ్వు పబ్లిక్గా పనిచేస్తే ఇంట్లో పని చేసుకోదు, ఫామ్ హౌస్ దేనికి నీకు? పోనీ వెళ్ళావు ఏమన్నా వాల్మీకి మహర్షిలాగా, వ్యాస మహర్షిలాగా ఆ తోటలో ఉన్నవా? ఏం లేదు, 2 సీసాలు ముందేసి కూర్చున్నావు అక్కడ. దీనికి ఫామ్ హౌస్ ఎందుకయ్యా? ఫామ్ హౌస్లో సీసాల కోసమా? ఏం చేస్తున్నామండి? అది పూర్వం ఎప్పుడో చెప్పారండి, ఆ విషయాన్ని చెప్పొద్దా? పిల్లలు చెడిపోతున్నారు పెద్దలను చూసి. ఆశాయా దాసాయే తే దాసా సర్వలోకస్య. ఎవరు దురాశకి దాసులు అవుతారో వాళ్ళు మొత్తం లోకానికి బానిసలైపోయినట్టే లెక్క. అంతేకాదు, ఆశా ఏషాం దాసి. ఎవరైతే ఒక సుఖ మహర్షిలాగా, ఒక వ్యాస మహర్షిలాగా, స్వాతంత్ర సమరంలో పాల్గొన్న మహావీరులు భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురువులాగా, చంద్రశేఖర్ ఆజాద్ లాగా, శివాజీ మహారాజులాగా, శ్రీరామచంద్రుల్లాగా ఎవరైతే ఆశని జయిస్తారో తేషాం దాసాయతే లోక. లోకం మొత్తం వారికి దాసి అవుతుంది. ఏది కావాలో ఆలోచించుకోండి, ఏది కావాలో. మనం లోకానికి బానిసలం కావాలా, లోకం మనకి బానిస కావాలా? లోకాన్ని మనం వంచాలి అంటే ముందు మన మనస్సును వంచాలి, మన ఇంద్రియ నిగ్రహం ఉండాలి మనకు ఖచ్చితంగా. అప్పుడే బాగుంటామండి. అనుమానం ఏదైనా ఉందా? అటువంటి దానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇంకా 1-2 మాటలు చెప్పుకుని 10 నిమిషాల్లో మనం సెలవు తీసుకుంటాం. వ్యక్తిత్వ వికాసం అనే పేరు మీద ఇవాళ చాలామంది యువతరానికి కోచింగ్లు ఇస్తున్నారు. సెంటర్కి పంపేసి ఊరుకోకండి. ఆయన పెద్ద సైకాలజిస్టు, ఆయన చెప్తారట మన వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంటు అయిపోయిందని డబ్బులు కట్టేసి ఊరుకోకండి తల్లిదండ్రులు. మన భారతీయ సాహిత్యం, రామాయణ, భారత భాగవతాలను మించి వ్యక్తిత్వాన్ని వికసింపజేసేది ఎక్కడా లేదమ్మా. ఇవి నేర్పాలి. ఇవి తల్లి చెప్పచ్చు, తండ్రి చెప్పచ్చు, బయటవాడు చెప్పక్కల్లా. వ్యక్తిత్వ వికాసం పేరు మీద వాళ్ళు చెబుతున్నది ఏమిటండి? యూ షుడ్ బి నెంబర్ 1, యూ షుడ్ బి నెంబర్ 1. మరి మిగిలిన వాళ్ళు ఏమైపోవాలా? నెంబర్ 10 పోటీ నేర్పుతున్నారండి. అదే మీరు రామాయణం గమనించండి. రాముడు చాలా గొప్పవాడు, భరతుడు సరే ఆయనకి పోటీ ఏదో వచ్చింది, ఆయన త్యాగం చేశాడు. ఆయన 14 ఏళ్ళు అలాగే ఆయన అక్కడ వనవాసం అయితే ఇక్కడ ఈయన వనవాసం. లక్ష్మణుడు రాముడు కూడా వెళ్ళాడు కాబట్టి కొంత ప్రాధాన్యం ఉంది ఆ పాత్రకు, అంతేనా? కూడా వెళ్ళబట్టి యుద్ధం చేశాడు. మరి శత్రుఘ్నుడు అండి, శత్రుఘ్నుడు ఫర్గాటన్ క్యారెక్టర్. ఏం ప్రాధాన్యం ఉందో రామాయణంలో ఆలోచించండి. మొత్తం రాముడు రాజ్యానికి వచ్చే వరకు శత్రుఘ్నుడి పాత్ర చాలా తక్కువ. ఆయన పాత్ర ఏమిటంటే భరతుడు వెనకాల నిలబడ్డం అంతే. ఇంకో మాట, భారతంలో నకుల సహదేవుల పాత్రలు గమనించండి. ధర్మరాజు, అర్జునుడు, భీముడు సరే పెద్దవాళ్ళు బాగానే ఉంది. ధర్మరాజు, అర్జునుడు, భీముడు బాగానే. మరి నకుల సహదేవుల సంగతి వాళ్ళు మామూలేనండి, వాళ్ళకి పెద్ద ప్రాధాన్యమే లేదు. మా ఊళ్ళో ఎప్పుడన్నా కురుక్షేత్రం నాటకం వేస్తే నకుల సహదేవుల పాత్రలకు యాక్టర్లను తెచ్చేవాళ్ళు కాదు, దండగాని. ఊళ్ళో ఎవడికో 2 పద్యాలు పాడే సరదా ఉంటుంది కదా, గేదెలు కాసుకునేవాడికి వాడిని ఎక్కించేసేవారు వేదిక. వాడికి పెద్ద పద్యాలు కూడా ఉండవు. ఆ రాయబారం జరుగుతుండే అన్నగారు అభిప్రాయమే నా అభిప్రాయం అంతే. ఇంక ఈ మాట అనడానికి మళ్ళీ వేరే ఊరు వాడు ఎందుకు 400 దండగా. వాడికి ఒక పెద్ద డ్రెస్ వేసేవారు, డ్రామా కంపెనీ డ్రెస్, దాని అంటే నల్లులు ఉంటాయి, నల్లులే విపరీతంగా. ఆ డ్రెస్ వేసేవారు, వేసుకుని ఇక్కడ నుంచి అన్నయ్య నీ అభిప్రాయమే నా అభిప్రాయం, పక్కన సహదేవుడు అన్నయ్య నీ అభిప్రాయమే నా అభిప్రాయం, అది వెళ్ళిపోవచ్చు. ఇలా ఎందుకు అయ్యాయండి? మరి నకుల సహదేవులు ఎప్పుడు వ్యాస మహర్షిని పైగా ఆయన ఉన్నాడు కదా, వ్యాస మహర్షి భారతంలో ఒక పాత్ర. ఆయన దగ్గరికి వెళ్ళి ఏమయ్యా మా పాత్రలు ఇలా ఎందుకు చిత్రించే, ఇవాళ సినిమా తీస్తే ఏమంటారండి నటులు, నా రోల్ ఎంత, నా రోల్ ఎంత, రోలు రోకలి ఇవే కావాలి వీళ్ళకి. నా రోల్ ఎంత, నా రోల్ ఎంత, దానికి ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా? లేని దానికి ఎందుకు అంటే రోల్కి ఇంపార్టెన్స్ ఎందుకు అడుగుతున్నాడు? వీడి గురించి అంతేగా. అందుకే ఇవాళ హీరో ఓరియంటెడ్ సినిమాలు వచ్చాయి, కథ ఓరియంటెడ్ సినిమాలు లేవండి వేళ. ఈ పోటీ పెరిగిపోయి మరి రామాయణంలో నాట్ ఓన్లీ హీరో చాలామంది ఉన్నారండి. మరి శత్రుఘ్నుడు వెళ్ళి వాల్మీకి మహర్షిని అడగలేదు, నా పాత్ర ఇంకొంచెం పెంచవయ్యా నేను హీరో అని శత్రుఘ్నుడు అడగలేదమ్మా.
నాలుగోవాడుగా ఉండడానికి, అనామకుడుగా ఉండడానికి, భరతుడు వెనకాల ఉండడానికి సిద్ధపడ్డాడు. ఇవాళ పిల్లలకి అది నేర్పాలి, సహనాన్ని నేర్పాలి. నాయకత్వ లక్షణాలు కాదు, అనుచర లక్షణాలు నేర్పండి. అనుచర లక్షణాలు ఫాలో ధర్మం, ఫాలో సత్యం. సత్యాన్ని అనుసరించు, ధర్మాన్ని అనుసరించు. నువ్వు ఎవడో నాయకుడు అవ్వాల్సిన పనేం లేదు. నాయకులు చాలామంది ఉన్నారు ఇక్కడ. ధర్మాన్ని ఆచరించేవాడు ఎవడు లేడు ఇక్కడ. ఆయన శత్రుఘ్నుడు ధర్మాన్ని ఆచరించాడు. ఆయనకి ఏం ఉండే ప్రాధాన్యం ఉంది. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు అన్నారు, అంతే చాలు. ఇంకేం కోరుకోలేదే. భారతంలో నకుల సహదేవుడు పోనీ ఇంకా సహదేవుడేనా? యుద్ధంలో శకునిని చంపాడు. శకునిని కొడుకు ఉలూకుడిని చంపాడు. నకులుడు చంపిన ప్రధాన వీరుడు ఒక్కడూ లేడండి. ఆయన కొడుకేనా కర్ణుడు కుమారుల్ని చంపాడు. శతానీకుడను నకులుడు కొడుకు. ఆయన కర్ణుడు కుమారుల్ని చంపాడు, 5గురునో 6గురునో. నకులుడు చంపిన ప్రధాన వీరుడు లేడండి. ఆయన తీసేద్దామా మొత్తం? కానీ మీరు భారతం గమనించండి, ధర్మరాజు గొప్పతనం. ఎప్పుడు కథలో మీ తమ్ముళ్లలో ఎవరు కావాలి అంటే నకులుడికే ప్రాధాన్యం ఇచ్చాడు ధర్మరాజు. నకులుడికే ప్రాధాన్యం ఇచ్చాడు. యక్ష ప్రశ్నల్లో నలుగురు అన్నదమ్ముల్లో ఎవరిని బతికించమంటామంటే నకులుడిని బతికించమన్నాడు. ఎందుకంటే మా తల్లి కుమారుల్లో 3గురుల్లో నేను పెద్దవాడిని, మా పినతల్లి కుమారుల్లో పెద్దవాడు నకులుడికే ఇవ్వండి అన్నాడు. మరి ధర్మరాజు ఆ ప్రాధాన్యం కేవలం తనతో పాటు సమానంగా పినతల్లి కుమారుడిని ఇచ్చాడు తప్పితే పరాక్రమవంతుడనో అందగాడనో ఇవ్వలేదు కదా, డబ్బున్నవాడని ఇవ్వలేదు కదా. మనం ఎందుకంటే ఈ పిల్లల్లో డబ్బుల గురించి వాటి గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ అందరూ మన బిడ్డలే కదా. ఈ వ్యక్తిత్వ వికాసం అంటే ఎప్పుడూ 10 మందిని దాటిపోవడం కాదండి, 10 మందితో కలిసి నడవడం అని చెప్పండి అమ్మా. 10 మందితో కలిసి నడవడం అని చెప్పండి. నేను మిమ్మల్ని అందరినీ దాటి రాదలుచుకుంటే నన్ను ఎవరూ ఆపలేరండి, నేరుగా వేదిక ఎక్కేయచ్చు. కానీ నాకు ఇవాళ ఆనందదాయకమైన సన్నివేశం ఏమిటంటే, ఇన్ని వేల మందిలో దాదాపు ప్రతి ఒక్కరికి నేను నమస్కారం చేశా. ఆ వరుసలోకి ఈ వరుసలోకి ఆ వరుసలోకి వెళ్ళి అందరికీ నమస్కారం చేస్తుంటే ప్రతి ఒక్కరి చేతులు పాదాలు నా భారతమాత హస్తాలు పాదాలుగానే నాకు కనబడ్డాయమ్మా. మరో ఆలోచన నాకు లేదు. నేను దేశంతో మాట్లాడుతున్నాను, దేశం గురించి మాట్లాడుతున్నాను, నేనే దేశమే మాట్లాడుతున్నానన్న భావనతో మాట్లాడుతున్నాను. నేను నలుగురితో కలిసిపోవడంలో ఎంత ఆనందం ఉందండి. ఎందుకు మన ప్రత్యేకత కోరుకుంటామండి ప్రతి దాంట్లో? ఇక్కడ ఏం అనామకంగా అలా మీటింగ్కి వచ్చి విని వెళ్ళిపోయాలేమా? మనం చెప్పింది ఆచరించాలి. కానీ నన్ను ఫోటో దిగలేదు, నాకు ఆయన కనపడ ఏదో కొట్టుకు చచ్చిపోతే ఎలాగమ్మా, నేనేమైపోతాను ఇక్కడ? ఈ నేను నాది అనేది పోతేనే కదా ఆనందం అనేది. అంచేది పిల్లలకి వ్యక్తిత్వ వికాసం అంటే నేర్పాల్సింది బాబు, నువ్వు నీ గురించి నీతో దాటిపోవడం కాదు, కలిసినడు. పైగా ఎంత పైవాళ్ళమైనా సరే కింది వర్గాల వారిని పలకరించడం మానకూడదండి. డ్రైవర్లు, క్లీనర్లు, బలహీన వర్గాలు, అల్పాదాయ వర్గాలు, వాచ్మెన్లు, వాళ్ళతో మాట్లాడించండి, హాయిగా వాళ్ళతో మాట్లాడించండి. వాళ్ళ పిల్లలతో ఆడుకునేలా చేయండి అమ్మా. కొంపలేం అంటుకుపోవండి. స్నేహం పెరుగుతుంది. ఇంకో మాట చెబుతున్నా, నాకు బలహీన వర్గాలంటే ప్రత్యేకమైన ప్రేమ. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఆదాయం తక్కువ, తిండి ఉండదు, కాబట్టి బలం ఎక్కువ ఉంటుందండి, కసి ఎక్కువ ఉంటుందండి, పోరాటం ఎక్కువ ఉంటుందండి. ఆ పిల్లలతో ధనవంతుల పిల్లలు ఆడుకుంటే వీళ్ళు ఆత్మహత్యలు చేసుకోరమ్మా, పిరికివాళ్ళు కారమ్మా. ఖచ్చితంగా పేదవాళ్ళు ఎవరు పిరికివాళ్ళు కాదండి నా దేశంలో. వాళ్ళ తిండి వాళ్ళు సంపాదించుకుంటారు కష్టపడి ఏదో రకంగా. వాళ్ళు ఆడే ఆటలు కూడా అలా ఉంటే, పేద పిల్లలు ఆడుకునే ఆటలు మీరు చూడండి, మట్టిలో ఆడుకుంటారండి వాళ్ళు. ప్లాస్టిక్ బొమ్మలు వాళ్ళకు ఉండవు, మట్టిలో ఆడుకుంటారు వాళ్ళు. మనం ధనవంతులం, మనం ఏం చేస్తాం? మట్టిలో ఆడొద్దని చెప్పానా? శ్రీకృష్ణుడు మట్టిలోనే ఆడాడమ్మా, మనం పూజిస్తున్నాం ఆయన్ని. మర్చిపోకండి, శ్రీకృష్ణుడు మట్టిలోనే ఆడాడు. మట్టి నోట్లో పెట్టుకున్నాడని వాళ్ళ అమ్మ కొట్టింది కూడాను. మట్టి తిన్నావా అంటే నోరు తెరిచి ఏం తిన్నాడో చూపించాడు. అమ్మకు మతిపోయింది, ఆసుపత్రిలో పడిందండి. శ్రీకృష్ణుడు మట్టిలోనే ఆడుకున్నాడు. మన పిల్లలు మట్టిలోనే ఆడుకోవాలి. నేను ఒక్క మాట గ్యారంటీగా చెబుతున్నా, మట్టిలో ఆడుకున్న పిల్లవాడు ఆత్మహత్య చేసుకోవడానికి ఖచ్చితంగా నిరాశకి లోనుగాడు. మన పిల్లలు అందమైన మందిరాల్లో ఎలుగుబంటి బొమ్మలతో ఆడుకుంటున్నారు, పిరికి వెధవల కింద తయారయ్యారు. టెడ్డీ బేర్, వీడే ఒక టెడ్డీ బేర్, మళ్ళీ వీడుకో టెడ్డీ బేర్. ఇవాంటి మట్టిలోనే ఆడుకోవాలి, వీధిలోనే ఆడుకోవాలి. వీధి కుక్కకి భయపడేవాడు పిల్లాడు ఎలా అవుతాడండి? భయపడకుండా ఉండని నేర్పాలి. వీధి కుక్కల్ని చంపేయకూడదండి, అది హిందూ ధర్మం కాదండి. నేనైతే అంగీకరించనండి. మనుషులు అపకారం చేస్తే మనుషులను చంపేస్తారండి. కుక్కల్ని చంపేస్తున్నారు ఏమిటండి? అవి జీవులు కావండి. కుక్క నుంచి కాపాడుకునే విధానం మన పిల్లలకి నేర్పాలంటే ఏమిటి? సింపుల్ టెక్నిక్. కాముని పున్నమ అని ఒకటి వస్తుంది, మార్గశిర మాసంలో హోళీ పూర్ణిమ అంటారు. కాముని పున్నమ ఆ రోజు ఏం చేస్తారో తెలుసునండి. మా ఇంట్లో ఏం చేసేవారో తెలుసా?
మేము బ్రాహ్మణులు, మా అవసరం వచ్చింది కాబట్టి చెబుతున్నా. మేము ఎలా ఉన్నామంటే మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారో మీరు ఆలోచించండి. మా ఊళ్ళో మా ఇంట్లో మా అమ్మగారు 2 రొట్టెలు కాల్చి మనిషికి, మా అన్నయ్యలకి మా చెరో 2 రొట్టెలు ఇచ్చి కుక్కలకి తినిపించిన తర్వాత ఇంటికి రావాలి, అప్పుడే మీకు రొట్టెలు అని చెప్పేది ఆవిడ. అప్పుడే మీకు రొట్టెలు. కామును పున్నమ నాడు ఖచ్చితంగా 2 రొట్టెలు పట్టుకుని ఊళ్ళో కుక్కల్ని పట్టుకుని తినిపించేవాళ్ళం. ఎందుకో తెలుసా? అందులో అదేమిటమ్మా అంత ప్రేమ అంటే, ఏం లేదురా, నిన్ను ఏ కుక్క కరవకుండా ఉండాలంటే నువ్వు కుక్కకి అన్నం పెట్టాలరా అని చెప్పిందమ్మా నా తల్లి. ఎంత బోధ, ఎంత బోధ! అన్నం పెట్టిన చేతిని కరిచే లక్షణం మనిషికైనా ఉందేమో కానీ కుక్కకి లేదండి. కుక్కల్ని చంపేయకూడదండి. అలాగా కుక్కల్ని చంపే, అవి జీవులేనండి. కాలభైరవ స్వామి మన దైవం అండి. ఎలా చంపేస్తాం ఆ జాతిని? వాటికి ఏం చేయాలో నివారణ చర్యలు చేయాలి కానీ తుపాకుడు చేతిలో ఉంది కదా అని కాల్చి పారేస్తారా? మనుషుల్ని అలాగే కాల్చేస్తే ఏ అపార్ట్మెంట్ వాళ్ళు కట్టిన వాళ్ళు అందరూ ఆ గేటు ముందు ఇంత అన్నం పెట్టారండి. రోజు 2 కుక్కలు తినిపోతాయి. అపార్ట్మెంట్కి కాపలా ఉంటాయమ్మా. అదే కాపలా వాచ్మెన్లు కాయాలంటే 3 మారాలు డ్యూటీ, 3 బదులు 30,000 జీతం. ఇక్కడ కుక్కకి జీతం ఎక్కాల, 2 ముద్దలు అన్నం చాలండి. అక్కడ ఉండి భౌమని అరుస్తుంది, సరిపోదండి. అబ్బాయి వీధి కుక్కలనేమో తరిమేస్తారు, విదేశీ కుక్కల్ని ఇంట్లో పెట్టుకుంటారు. నమశివాయ నమశివాయ. వాటికి స్నానం చేయిస్తారు, వాటికి బట్టలు తొడుగుతారు, వాటికో డాక్టరు, వాటికో ప్రత్యేక వైద్యం. ఎంత వైభవమో కుక్కలకి వైభవం. హిందూ ధర్మం అంటే అది కాదమ్మా. హైదరాబాదులో ఆవులు పెంట కుప్పల మీద తిరుగుతున్నాయి, కుక్కలు పక్కల మీద ఉన్నాయమ్మా. ఈ ధర్మం మారినప్పుడే హిందూ ధర్మం నిలబడుతుంది. డబ్బున్న వాళ్ళందరూ ఒక షెడ్డు వెయ్యాలి, గోశాల పెట్టాలి, కనీసం 2 ఆవులైనా పోషించాలి. ఆ ఆవుల పాడి మీ పిల్లలకి పాలుగా పోయింది. ఇవాళ పాలు నమ్మేలా లేవు. ఏ ప్యాకెట్ పాలు నమ్మడానికి వీల్లేదు. ఇక్కడ మనకింత వెళ్ళా ఉంది కదా, 6,000 చదరపడుగుల ఇల్లు కట్టుకునే బదులు అందులో 100 చదరపడుగులు వెనకాల దొడ్డి కింద పెట్టి గోశాల పెట్టి ఓ మనిషిని పెట్టిస్తే బలహీన వర్గాల వారు బతుకుతారండి. వాళ్ళ ఆవు దూడ సేవించుకుంటారు. రోజు ఆవు పాలు పిండి పట్టుకొస్తాడు, మన పిల్లలకి ఇస్తే అందులో కల్తీ ఉంటుందా అమ్మా? ఆలోచించండి, ఆలోచించండి. ఇంత ఇళ్ళు, ఇన్ని వాకిళ్ళు మన కోసం కట్టుకుంటున్నామే. ఒక్క గోవుని పోషిస్తే మన పిల్లలకి కల్తీ లేని పాలు దొరుకుతాయండి. కల్తీ లేని పాలు దొరుకుతాయి. గోవుల్ని అనాథల్లా వదిలేస్తున్నాం, కుక్కల్ని నెత్తి మీద పెట్టుకుంటున్నాం. జాతి ఎక్కడ నిలబడుతుందండి? జాతి ఎక్కడ బాగుపడుతుందండి? ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. పిల్లలు నిరాశ నిస్పృహలకి పాలు కాకుండా ఉండాలంటే భగవద్గీత సారాంశం నేర్పాలి. సంస్కృత శ్లోకాలు అక్కర్లేదు. మొత్తం 700 శ్లోకాలు భగవద్గీతలో ఉంటాయి. 574 శ్లోకాలు శ్రీకృష్ణుడు చెప్పాడు, 84 శ్లోకాలు అర్జునుడి ప్రశ్నలు ఉంటాయి, 49 శ్లోకాలు 39 శ్లోకాలు మన సంజయుడి మాటలు ఉంటాయి, ఒక్క శ్లోకం ధృతరాష్ట్రుడిది ఉంటుంది. ఈ శ్లోకాల సారాంశం అంతా ఏమిటో తెలుసా? పని చెయ్యి, ఫలితాన్ని భగవంతుడికి సమర్పణ చెయ్యి, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఇది మొత్తం సారాంశం, ది టోటల్ ఎస్సెన్స్ ఆఫ్ ది భగవద్గీత. పని చెయ్యి, ఫలితాన్ని భగవంతుడికి వదిలేయి. అది పిల్లలకి నేర్పండి. ఏ ఒక్కరూ ఆత్మహత్య చేసుకోరు, నిరాశకి నిస్పృహకి లోనుగారు. పరీక్ష రాశామమ్మా ఏమవుతుందో అని కంగారుగా ఉందంటే గుళ్ళోకి తీసుకెళ్ళండి. ఏ గుడైనా పర్వాలా. ఒరే దేవుడికి దండం పెట్టుకోరా, వదిలేసి ఆ విషయాన్ని. రిజల్ట్ వచ్చాక ఆలోచిద్దామమ్మా, ఇప్పుడు ఎందుకు, పద సినిమాకి వెళ్ళిపోదాం, తీసుకెళ్ళిపోండి. అంత అలా ఉండాలి. కానీ నువ్వు బాగా రాసావా అన్న అడక్కపోయావా అన్న ఎందుకు వచ్చిన గొడవ ఇది? పని చెయ్యాలి, ఫలితాన్ని వదిలేయాలి. ఇంకో గొప్ప మాట ఏమిటో తెలుసా? ఎప్పుడైనా యువతరం నిరాశకి లోనై పేదవాళ్ళ కోసం కూడా, మధ్యతరగతి వాళ్ళ కోసం చెబుతున్నా, అమ్మా నాన్న మనం ఈఎంఐలు పెట్టాం, అప్పులు చేసాం, ఏమైపోతామో ఇలా పెట్టడమే తప్పు. ఏదో ఖర్చు అయింది అనుకోకుండా, ఏదో ఖర్చు అయిపోయింది, నష్టపోయాం. అప్పుడు ఏం చెప్పాలో తెలుసా? వరవిక్రయం అనే గొప్ప నాటకం ఉంది. కాళ్ళకూరు నారాయణరావు గారిని మహానుభావుడు రచించాడు. వరకట్నం బాగా విపరీతమైన వ్యసనంగా ఉన్న రోజుల్లో వరకట్న నిర్మూలన కోసం రాశాడు ఆయన నాటకం. అందులో పురుషోత్తమరావు పంతులు గారిని ఒక గృహస్థు ఉంటాడు. ఆయన 2 ఆడపిల్లల పెళ్లి కోసం 20 ఎకరాల పొలం అమ్మేశాడు. 20 ఎకరాలు. పెద్ద పిల్ల పెళ్లికి 10 ఎకరాలు, 2 పిల్లల పెళ్లికి 10 ఎకరాలు అమ్మేస్తూ ఉంటే భార్య అంటుంది, ఏమయ్యా 2 పిల్లల పెళ్లికి 20 ఎకరాలు అమ్మేసా, నీ బతుకు నా బతుకు ఎలాగా ఉంటుంది పాపం. అప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా? ఇది నేర్పాలండి పిల్లలకి. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. అది హిందూ ధర్మంలో ప్రధానమైన అంశం. దేశభక్తి దైవభక్తి రెండూ నేర్పాలి. పురుషోత్తమరావు పంతులు గారు ఏమంటాడో తెలుసా? కళ్యాణి
ఎందుకు అలా బాధపడతావు? పిల్లల పెళ్ళిళ్ళ కోసమే కదా మనం తీసేసింది, వాళ్ళు పెళ్ళిళ్ళు చేయడం మనది బాధ్యతే కదా అని అంటాడు. రాతిలో కప్పను రక్షించగల తండ్రి, బొరియలో చీమను బ్రోచు తండ్రి, గంగలో చేపను కాపాడగల తండ్రి, మంటిలో ఎర్రను మనుషు తండ్రి, పుట్టలో చెదలను పోషింపగల తండ్రి, కలుగులో ఎలుకను కాచు తండ్రి, నాభిలో క్రిములకు అన్నము పెట్టగల తండ్రి, పేడలో పురుగును పెంచు తండ్రి, భూజములకెల్ల నీరము పోయు తండ్రి, శిశువుతో స్తన్యముందయసేయు తండ్రి, శిశువుతో స్తన్యముందయసేయు తండ్రి, దయయే స్వస్వరూపంబుగా తనరు తండ్రి, దయయే స్వస్వరూపంబుగా తనరు తండ్రి, మనల పోషింపడే వెర్రి మాటగాక. ఈ భావం నేర్పాలి, గుళ్ళోకి తీసుకెళ్ళాలి. మీకు సమీపంలో ఏ గుడి ఉంటే ఆ గుడి, దయచేసి దేవతల మధ్యలో భేదాలు పెట్టకండి. ఇదో చిచ్చు బయలుదేరుతోంది హిందూ మతంలో ఈవేళ. ఎవరి ఆరాధన వారిని చేసుకోనియండి. శివారాధన కావచ్చు, విష్ణు ఆరాధన కావచ్చు, అమ్మవారి ఆరాధన కావచ్చు, షిరిడీసాయి ఆరాధన కావచ్చు, ఏదైనా అయ్యప్ప స్వామి కావచ్చు, వారిని చేసుకోనియండి. చిచ్చు పెట్టకండి దయచేసి. వారు దేవుడు వీరు కాదని నిర్ణయించడానికి మనమెవళ్ళమండి ఇక్కడ, మనమెవళ్ళం? మన పాండిత్యం ఎంత, మన జ్ఞానం ఎంత? బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అన్నారు. బ్రహ్మజ్ఞాని అయిన ప్రతివాడు బ్రహ్మతో సమానమేనండి. వారి ఆరాధన వారిని చేసుకోనియండి. మీ ఇష్టం వచ్చిన గుళ్ళోకి మీరు వెళ్ళండి, పిల్లల్ని తీసుకెళ్ళండి, అక్కడ దేవుడికి దండం పెట్టి. అయినా రాతిలో కప్పను రక్షిస్తున్న, రాతిలో కప్పను గమనించండి. రాయి మోసుకుపోతుంది, కప్ప లోపలే ఉంటుంది, 100 ఏళ్ళు బతుకుతుంది, దీని ఇల్లు బంగారంగాను. దానికి అక్కడ 2 చుక్కలు నీళ్లు పెట్టి, ఆ నీళ్లు కూడా లేకపోయినా బతకగలిగే జీవాన్ని ఇచ్చిన భగవంతుడు మనకి బతికే అవకాశం ఇయ్యడండి. ఎంత ఆశావాదం ఉందండి హిందూ ధర్మంలో, ఎంత ఆశావాదం ఉందండి. బొరియలో చీమను బ్రోచుతుంటే చీమెంత, దాని బతుకెంత, దాని బరువెంత, అది మోసే బియ్యపు కణమెంత, అది పట్టుకుని కన్నంలో గడుతుంది. అది 2 రోజులు ఉపవాసం మళ్ళీ రాదు. ఇక్కడ ఒక చిన్న బియ్యపు గణంతో చీమ బతికేస్తుంది. మనకి 100 ఎకరాల పొలం ఉన్నా సరిపోవట్లేదే. ఇవి చెప్పాలి పిల్లలకి. కలుగులో ఎలుకను కాచుతండి, ఇంత ఎలుక, దానికి ఏదో దొరికింది లోపలికి పట్టుకెళ్తే మళ్ళీ అందులోంచి బయటికి ఒట్టుకొస్తే పాము చంపేస్తుంది దాన్ని. గంగలో చేపను కాపాడగలదండి. గంగంతా నది నిండా చేపలు తిరుగుతూనే ఉంటాయి. ప్రతి చేపకి ఏం దొరుకుతుందమ్మా? తిరిగి యాక్వేరియం అనే పేరు మీద ఇంట్లో అద్దాల మందిరం ఒకటి పెట్టుకుని దానిలో చేపను పెట్టి పోజు కొట్టం కదండి. చేప గురించి చెప్పండి. అసలు మీ అద్దాల మందిరంలోనే ఒక్క చేప మీరు పెట్టే దాంతో తిరుగుతుందా లేదా? అది ఆ మాత్రం తిండి తిని మనం బతకలేమా? మనిషి బతకాలంటే ఏం కావాలండి? నా దృష్టిలో తెలుగువాడు ఎవడన్నా బతకాలంటే 2 ముద్దల పెరుగన్నం, 2 పద్యాలు, పోతన గారి పద్యాలు చాలండి, ఇంకేం అక్కర్లేదండి, వేరే అక్కర్లేదండి. 2 ముద్దల పెరుగన్నం, 2 భాగవతం పద్యాలు చాలండి, ఇంకేం అక్కర్లే. ఇంత సంపదలు ఎందుకండి మన పిల్లలు సుఖంగా లేనప్పుడు? వాళ్ళకి అది నేర్పాలి. కలుగులో చీమను కాచు తండ్రి, అలాగే గంగలో చేపను కాపాడగల తండ్రి, మంటిలో ఎర్రను మనుషు తండ్రి. ఎర్ర ఒకటి ఉంటుందండి, ఎలా ఉంటుందండి? నలికెళ్ళ పాములో సన్నగా ఉంటుందండి, ఇలాగా. అది మన్నులో ఉంటుంది, మన్ను మధ్యలో ఉంటుందండి. అక్కడ ఆ మన్ను తినే బతికేస్తుందండి. అది 100 ఏళ్ళు బతుకుతుంది. అది ఇంకో మాట ఆశ్చర్యం, మనకంటే కాకి చాలా గొప్పది. దానికి నిరాశ లేదు, నిస్పృహ లేదు, దానికి ఏం దొరుకుతుందో తెలియదు. కాకి ఎవడూ చంపకపోతే తుఫాను వస్తే కానీ చావుదండి. కాకులు తుఫాను వచ్చినప్పుడే చచ్చిపోతాయి, కాకులు తమంత తాము చావవు. పైగా కాకినెవడు చంపడు. ఇంకా కాకి మాంసం తినే మహానుభావులు పుట్టలేదు, సంతోషం. అందుకని కాకినెవడు చంపడు, ఏముంది ప్రయోజనం? కాకి తనంత తాను చావదు. ఆశ్చర్యం, తుఫాను వస్తే మాత్రం మీరు గమనించండి, కొన్ని 100 కాకులు చచ్చిపోతాయి. దానికి ఆ వాసన అండి, ఆ తుఫాను గాలి వాసన దానికి పడదు. దానికి ఆ రకంగా మృత్యువు పెట్టాడు. లేకపోతే తెలంగాణ నిండా కాకులే ఉంటాయి, మనుషులు ఉండవు. ఇక్కడ అన్ని కాకులు ఉండేవి. దానికి అలా పెట్టాడు దేవుడు. ఎవడికి పెట్టేది వాడికి పెడతాడు. కడవంత గుమ్మడికి కత్తిపేటకు లోకువ ఏదో ఒకటి పెడతాడు. అలా పెట్టకపోతే జీవులు ఎలా ఉంటుంది? కానీ అవన్నీ దీర్ఘకాలం బతుకుతున్నాయి. మన పిల్లలు ఎందుకంటే 30కి 40కి ఆత్మహత్యలు చేసుకుంటారు, భరించలేకపోతున్నాం. ఇక్కడ చిన్న వివాహంలో వైఫల్యం, ప్రేమలో వైఫల్యం, ఉద్యోగంలో వైఫల్యం, వెంటనే సీలింగ్ ఫ్యానాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమకి తన్నో చావు ప్రచోదయాత్ అయిపోయింది మంత్రం. ఇక్కడ ఇది ఒకటైనా తేలిగ్గా ఉన్నది. దానికి ఈ పద్యమే నిదర్శనం అమ్మ. లెక్క ఊపిరి పోస్తుంది ఖచ్చితంగా. ఇంకొక ఆశ్చర్యం, తల్లులు ఉన్నారు ఇక్కడ, పిల్లల్ని ఎత్తుకుని వచ్చారు. అమ్మా బహిరంగంగా మాట్లాడుకుందాం, తప్పేం లేదు మాతృత్వం గురించి.
పెళ్ళి కాకముందు మీరు పాలు ఇవ్వలేరు కదా, పెళ్ళి అయ్యాక కూడా పిల్లలు కలగకపోతే పాలు ఇవ్వలేరు కదా, గర్భంలో బిడ్డ ఇలా పడిన మరుక్షణం నుంచి తల్లి శరీరంలో పాలు పెట్టిన భగవంతుడికి శతకోటి నమస్కారాలు, భగవంతుడికి శతకోటి నమస్కారాలు. అంటే ప్రతి బిడ్డకి 2 ఏళ్ళు గ్యారంటీ ఇచ్చాడండి. ఆ పసిబిడ్డ తల్లి ఒళ్ళో ఉంటాడు, తల్లిని ఒళ్ళు గీకుతాడు తప్పితే ఎవరిని అడగగలగడండి పాలు అని? అతనికి నోరు లేదు కదా, భాష రాదు కదా. అందుకని బయట మనం వస్తువులు కొంటే ఫ్రిడ్జ్ కొన్నామనుకోండి 2 ఏళ్ళు గ్యారంటీ అంటాడు, ఏదో ఏసీ కొన్నామనుకోండి 3 ఏళ్ళు గ్యారంటీ అంటాడు. భగవంతుడు ప్రపంచం మొత్తం మీద పుట్టిన ప్రతి పసిబిడ్డకి 2 ఏళ్ళు కనీసపు గ్యారంటీ ఇచ్చాడమ్మా. అన్నం తినని తల్లి శరీరంలో కూడా పాలు వస్తాయి. దేవుడు ఉన్నాడనడానికి ఇది ఒక్క ఉదాహరణ చాలు. మీ పిల్లలకి చెప్పండి, ఇంకేం అక్కర్లేదు ఉదాహరణ. దేవుడు ఉన్నాడంటే ఒరే వెధవా నీకు పాలు ఇస్తున్నానంటే నా దగ్గర పాలు ఉన్నాయంటే దేవుడు కారణం రా, నువ్వు పెట్టావా అని అడగండి. అది ఎంత విచిత్రమైన వ్యవహారం అండి. అంతకుముందు లేవు, కన్యగా ఉన్నప్పుడు లేవు, పెళ్ళైనా లేవు, పిల్లలు కలక్కపోతే లేవు. ఇలా గర్భంలో ధరించింది అనగానే పాలు మొదలవుతున్నాయి, బిడ్డడు పుట్టాడు అనగానే పాలు వచ్చేస్తున్నాయి. ఆవుకైనా సరే తల్లికైనా సరే. ఏమి భగవంతుడమ్మా, ఏమి లీల. ఆ అమ్మవారు లీలకి ఆవిడకి ఎన్ని శతకోటి నమస్కారాలు చేస్తే సరిపోతుందా? ఆవిడకి ఓసారి గుళ్ళో కడితే సరిపోతుందా? గంటకే ఆవిడకి నమస్కారాలు చేయాలమ్మా మన జీవితాల్లో అద్భుతాలు చేస్తున్నందుకు. అందుకని చెబుతున్నాడు, భూజములకెళ్ళి నీరము పోయి తండ్రి. ఇప్పటికీ కొట్టేయకుండా ఉన్న చెట్లు గమనించండి మీరు. ఎవడు పోస్తున్నాడంటే వాటికి నీళ్లు? భగవంతుడు కాకపోతే ఎక్కడో వేళ్ళు లోపలికి చాచి 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 పాతాళంలోంచి నీరు తీసుకుని బతుకుతున్నాయి, మనకి నీడనిస్తున్నాయి. దాన్ని గొడ్డలతో కొట్టేవాడికి కూడా ఆ చెట్టే నీడనిస్తోంది. ఎంత ఆశ్చర్యకరం. ఒక చెట్టులా మనం బతకద్దా? ఆ చెట్ల ప్రాధాన్యం గురించి భాగవతంలో లేదా? ఈ కథలన్నీ మీ పిల్లలకి చెప్పండి. అంతిమంగా ఒక్క మాట, దయయే స్వస్వరూపంబుగా తనరు తండ్రి మనల పోషింపడే వెర్రి మాటగాక అన్నాడు కాళకూరు నారాయణరావు గారు. భగవంతుడు అంటే దయ. ఆ దయే తన స్వభావంగా కలిగినటువంటి భగవంతుడు మనల్ని పోషించడా? మనం పేదవాళ్ళం అయిపోతామని కంగారు పడక్కర్లేదండి. అంత డబ్బు ఉండకపోవచ్చు, మనకు అవసరమైనంత ఉంటుంది. అంత బలగా ఉండకపోవచ్చు, మనకు అవసరమైన వాళ్ళు 4-3 ఉంటారు. అన్ని ఇళ్ళు ఉండకపోవచ్చు, మనం పడుకోవడానికి ఓ గది ఓ మంచం సారదా? మనస్సులో ఆత్మీయత అన్యోన్యం ఉంటే అటువంటి నిరాడంబర జీవనం గడపడానికి, దేశభక్తి దైవభక్తి నేర్పడానికి, నిరాశ నిస్పృహలు యువతరంలో పెద్ద తరంలో కూడా పోగొట్టడానికి నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. సాంప్రదాయంగా సత్కరించవలసిందిగా కోరుచున్నాం.